పార్వతీ కళ్యాణ ఘట్టం కేవలం కథ కాదు, అడుగడుగున అనేక విశేషాలతో మానవ జీవితంలో వాటిని అన్వయం చేసుకుని మనందరం కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవలసినటువంటి అనేక సామాన్య విషయముల దగ్గర నుంచి భక్తిపరమైన రహస్యముల వరకు అందులో చొప్పింపబడి ఉంటాయి. అలాగే పరమశివుని యొక్క నిర్హేతుక కారుణికత దగ్గర నుండి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ఎలా ఉంటుంది, ఆవిడ పాతివ్రత్య విశేషం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పార్వతీ కళ్యాణంలో వచ్చేటటువంటి వివిధమైనటువంటి మలుపులు. నిజానికి పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కూడా. ఎందుకని అంటే అన్ని మలుపులు తిరిగి ఉంటుంది ఆ పార్వతీ కళ్యాణ ఘట్టం. అమ్మవారి యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు ఒక యథార్థం ప్రతిపాదించాలి అంటే ఎక్కడ ఆడపిల్ల పుట్టినా ఆ అమ్మవారి. ఎందుకని అంటే అందులో తెలుగులో ఆ మాట బాగా ఉదిగిపోతుంది. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ, అక్కడ పిల్ల ఇక్కడ పుట్టింది. ఏమిటి అక్కడ పిల్ల? ఆమె లక్ష్మి, ఆమె నిత్యానపాయని, ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. కానీ మరి ఇక్కడెందుకు పుట్టింది అంటే ఆడపిల్ల యందు ఒక విశేష లక్షణం ఉంటుంది. 2 వంశములను తరింపచేస్తుంది. మగపిల్లవాడు ఎక్కడ పుట్టాడో అక్కడే తరింపచేస్తాడు. కానీ ఆడపిల్ల అలా కాదు, పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేయగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అందుకే ఆడపిల్ల యొక్క ప్రేమ, ఆడపిల్ల యొక్క సౌహార్ద్రత అసలు చాలా గొప్పవి. ఆడపిల్ల ఇంట్లో పుట్టకపోతే మాత్రం ఏమనుకోకండి, ఏదో చిన్న లోటు ఉన్నట్టు సుమా. ఎందుకంటే ఆ ప్రేమ వేరు, అసలు ఆ సౌకుమార్యం వేరు. ఎంత చొరవ తీసుకుని ననగారండి ననగారండి అని ఇలా వేలు చూపించి మాట్లాడినా ఆడపిల్లకే చెల్లుతుంది. ఆ ప్రేమ ఆమెదే, రాశీభూతమైనటువంటి ప్రేమ ఆడపిల్ల అంటే. అన్నదమ్ముడి పెళ్ళి అవుతుంటే వాళ్ళకి తృప్తి ఏమిటి అంటే వెనక కూర్చుంటే చాలు. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుంటే ఏదో సార్వభౌమాధికారం పొందినంత సంతోషపడిపోతారు. అంత సౌకుమార్యం. ఎక్కడ ఆడపిల్ల ఉన్నా యథార్థానికి ఆమె లక్ష్మీస్వరూప అమ్మవారే. అందుకే అటువంటి ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అంటే అమ్మవారు ఆ ఇంట్లో పుట్టడం కిందే భావన చేయవలసి ఉంటుంది. ఆ తల్లి ఎంతమందికైనా కూతురుగా వస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి హద్దు ఉండదు. భగవత్తత్వం స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వినుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. నిజానికి భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అంటే వీటన్నిటికీ అతీతమైనవాడు. మీరు ఎలా చెప్తే అలా ఆయన కారుణ్యము మాత్రము ప్రకాశిస్తూ ఉంటుంది అందులో. అందుకే ఆ తల్లి కారుణ్యానికి హద్దు లేదు. కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతుల్ అంటారు. కలలో కూడా భగవన్నామస్మరణం చెయ్యనటువంటి వాడు కూడా గొప్ప ఆపదలో ఇరుక్కున్నప్పుడు పరమ ఆర్తితో భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత పరుగు పరుగున వచ్చి అవతలవాడి యొక్క ఆపద తీర్చగలిగినటువంటి పరమ కరుణామూర్తి. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నా భక్తులు 4 విధాలుగా ఉంటారు. పరమ ఆర్తి కలిగినప్పుడు వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కాకపోతే ఎవరు వెళ్ళి ఆదుకుంటారు అన్నాడు ఆయన. భగవానుడు అంతటి ఉదార స్వభావంతో ఉంటాడు. అదే పుంస్వరూపంగా చెప్పినా స్త్రీ స్వరూపంగా చెప్పినా అన్వయం. అందుకే అమ్మవారు నాకు కూతురుగా వస్తే బాగుండును అని కేవలం త్రికరణ శుద్ధిగా ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత కూడా ఆమె కుమార్తెగా వచ్చింది. తపించి ఈమె మాకు కుమార్తెగా కావాలి అని అడిగిన వారి యొక్క కడుపున కూడా కుమార్తెగా జన్మించింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది. వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఆ పేరు పెట్టుకోవడంలో కూడా చమత్కారం ఏమిటంటే తండ్రి యొక్క కీర్తిని ఉద్దీపింపచేస్తూ ఉంటుంది తప్ప అది కేవలం ఏదో ఒక పేరు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేరు కాదు. ఒకప్పుడు జనక మహర్షికి కుమార్తెగా వచ్చింది.
ఆమె జానకి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. వచ్చి పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకనొకనాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హైమవతి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది. భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే. కానీ ఎంతమందికైనా కూతురవుతుంది. కానీ ఆమెకి భర్త మాత్రం ఒక్కడే. పరమేశ్వరుడు వినా వేరొకరిని ఆమె భర్తగా మాత్రం అంగీకరించదు. సరికదా, ఎవరైనా ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీ కుమారుడునన్న భావనతో వెళ్లకుండా నేను పురుషుడనన్న భావనతో వెళ్ళి నిలబడితే ఆమె యొక్క కన్నులు ఎర్రపడతాయిట. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుచ్చనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే వయజనని దృష్టి సకరుణ అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. శివే శృంగారార్ధ్ర, పరమశివుని పట్ల ఆమె కన్నులు ఎప్పుడూ కూడా శృంగార రసం చేత ఆర్ధ్ర తడితో ఉంటాయిట. తదితరజనే, నేను పురుషుడనన్న భావనతో వచ్చి ఆమె వద్ద నిలబడినటువంటి వారిని చూసినప్పుడు కుచ్చనపరా, ఆమె యొక్క కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుందిట. కన్ను ఎర్రబడుతుంది. అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని నిలబడిన వారి వంక చూసి ఆమె కన్నులలోంచి కరుణారసం ఒలుకుతుందిట. ఆమె లోకమునకంతటికి మాతృమూర్తి, ఒక్క పరమేశ్వరునకు ఇల్లాలు. అందుకే ఆమె శివకామ సుందరి. శివునకు ఆమె ఇల్లాలు. అందుకే ఆమె యొక్క బాహ్య సౌందర్యాన్ని, ఆమె అందాన్ని చూసి మెచ్చుకోవలసిన వాడెవరు అంటే శంకరుడు ఒక్కడే. మనకందరికీ అఖిలాండేశ్వరి, ఆ తల్లి మనందరికీ తల్లి. అది ఆ తల్లి యొక్క వైభవం. ఆమె మహాపతివ్రత. ఆమె ఎంత గొప్పది కానివ్వండి, తనంత తానుగా ఎంతటి నిర్వహణ సమర్థురాలు కానివ్వండి, ఆమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు అనిపించుకోవడానికి ఉన్నటువంటి ప్రీతి కేవలము తనంత తాను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దానిగా కీర్తింపబడడంలో ఆవిడికి ఆ అందం ఉండదు. ఆవిడికి ఆ ఇచ్చగింపు కూడా ఉండదు. అందుకే మీరు గమనించండి, సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క వైభవాన్ని అంత ప్రస్తుతి చేసిన శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చివరికి వస్తుండగా అమ్మవారి యొక్క స్వరూప విశేషాన్ని చెప్తూ ఒక మాట అంటారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. జగద్గురువులు లోకము యొక్క ధర్మాన్నంతటినీ కూడా ఆవిష్కరించవలసినటువంటి వారు, దాన్ని నిలబెట్టవలసినటువంటి వారు. ఒక స్త్రీ పరమధర్మం ఫలానా వారి ఇల్లాల్ని అనేటటువంటి వినయంలో భర్తని అనుగమించడంలో ఉంటుంది. అందుకే ఆ తల్లికి కూడా ఏది ఇష్టము అంటే పరమేశ్వరుని యొక్క ఇల్లాలిని అనిపించుకోవడంలోనే ఆవిడికి సంతోషం. అందుకే ఆమె మహామాయాస్వరూపమై సమస్త బ్రహ్మాండములను త్రిప్పగలిగినటువంటి శక్తి కలిగినదైనప్పటికీ భ్రమయసి పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మము యొక్క మహిషిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది ఆమె యొక్క పతివ్రతా ధర్మం. అందుకే ఆమెకి భర్తృస్థానం మాత్రం ఎప్పుడూ పరమేశ్వరునది. ఆమె కుమార్తెగా రమ్మంటే ఎంతమంది భక్తితో ప్రార్థన చెయ్యండి, అంతమందికి కుమార్తెగా వస్తుంది. అలాగే ఆమె ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. అసలు ఆమె పేరు దాక్షాయణి, కానీ సతీ అని ఒక బిరుదునామాన్ని పొందింది ఆ అవతారంలో. సతీ అది ఎంతవరకు ఔచిత్యమో, అది ఎంతవరకు సమ్మతమో, ఎంతవరకు సమర్థనీయమో అన్న విషయం జోలికి నేను వెళ్ళటలేదు. ఆమె ఆ అవతారంలో భర్త కోసమని శరీర త్యాగం చేసింది. అందుకని ఆమెకి సతీ అని ఒక బిరుదునామం వచ్చింది. ఆమె దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా ఉంది దాక్షాయణి అన్న పేరుతో. దాక్షాయణి అన్న పేరుతో ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకప్పుడు బ్రహ్మగారి సభ ఒకటి జరుగుతోంది బ్రహ్మలోకంలో. ఆ సభకి అందరూ వెళ్ళి ముందే కూర్చుని ఉన్నారు. సరసిజి గర్భ యోగిజన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులందరూ చనుదేరియుండగా
తరణి సమాన తేజులకు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్కయందరున్ అన్నారు. అప్పుడు బ్రహ్మగారి సభలో అందరూ వచ్చి కూర్చునున్నారు. ప్రజాపతులున్నారు, మహర్షులున్నారు, మునీశ్వరులున్నారు, దిక్పాలురున్నారు, అందరూ కూర్చునున్నారు. అదే సభలో పరమశివుడు కూర్చునున్నాడు. అదే సభలో చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చునున్నారు. ఆ వెయ్యడంలో కూడా చమత్కారం ఏమిటంటే పితామహ భర్గులు తక్కయందరున్, లోకములకన్నింటికీ కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు భర్గ శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఒకటి అజ్ఞానమును తొలగించగలిగినవాడు అని, రెండవ అర్థం కాముణ్ణి కాలుణ్ణి ఏకకాలంలో సంహరించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. కాలుణ్ణి చంపినా కాముణ్ణి చంపినా అది పరమశివుడికే చెల్లుతుంది. ఒకప్పుడు మన్మధుణ్ణి కాల్చేశాడు. వీరొకప్పుడు యమధర్మరాజు గారిని తన ఎడమ కాలి పాద తాకిడి చేత పదఘట్టన చేత సంహరించాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఆ యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద నీ ఎడమ పాదం పెట్టి తన్ని ఆయనని సంహరించినప్పుడు నీ పాదము ఎంత సొక్కిపోయిందో. శ్రీశైలాది పర్వత శిఖరముల మీద నువ్వు పాదచారివై తిరిగినప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోయాయో. అందుకే శంకర నా మనస్సు అనేటటువంటి మణిపాదుకను తొడుక్కుని నువ్వు నడువు అంటారు. అంటే దాని ఉద్దేశ్యం ఏదో రూపంగా తన మనస్సుని శంకరుడి యొక్క పాదముల దగ్గర సమర్పించడాన్ని మనకి నేర్పడానికి శంకరుడు చేసిన ప్రయోగం. అటువంటి శంకరుడు యమధర్మరాజు గారిని సంహరించాడు మార్కండేయుని యొక్క కథలో. అలాగే మన్మధుణ్ణి సంహరించాడు. మన్మధుణ్ణి సంహరించాడు అన్న మాటకాయ తాత్వికమైనటువంటి అన్వయం మన్మధుని యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడిన కారణం చేత మనం శరీరాన్ని పుచ్చుకుంటున్నాం. ఏ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ అనుగ్రహం కలిగిన నాడు ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టేయడం. ఇక కాలుని యొక్క పాశములు పడి శరీరాన్ని విడిచిపెట్టడు. ఇక యమధర్మరాజు గారితో చర్చ ఉండదు. ఆయన వస్తే శరీరం విడిచిపెట్టడం కాదు, దాని ఆయుర్దాయం పూర్తయిపోయి సాక్షిమాత్రంగా చూస్తూ జ్ఞానమునందు నిలబడి జీవన్ముక్తుడై విదేహముక్తిని పొందే ముందు శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారే. దోసపండు తీగ నుంచి విడిపోయినంత అలవోకగా జీవుడు శరీరం నుండి విడుదలైపోతాడు. అలా ఆయన యొక్క అనుగ్రహము కలిగిన నాడు అది చిట్ట చివరిసారి శరీరం విడిచిపెట్టడం, ఇంకొకసారి పుట్టడం. కాముని యొక్క బాణములకు పునర్జన్మ స్వీకారం అన్న మాట రాదు. అంటే ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి దక్షుడు శంకరుడు. అటువంటి దక్షుడు భర్గుడు అన్న నామంతో కీర్తింపబడుతూ ఉంటాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వారితో కలిపి సరసిజ గర్భ ఆ బ్రహ్మగారు, అలాగే మహానుభావుడైనటువంటి భర్గుడు పరమశివుడు కూడా ఉన్నారు. ఉండగా ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన దక్ష ప్రజాపతి సభాప్రవేశం చేస్తున్నాడు. ఎవరు దక్ష ప్రజాపతి? ఆయనకి ప్రజాపతి ఒక పదవి. ఆ పదవి కల్పింపబడింది, ఆ పదవి అసంగబడింది. ఎవరి చేత? చతుర్ముఖ బ్రహ్మగారి చేత ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి లక్షణం. పదవి చేత అహంకారం కొందరికి, అందం చేత అహంకారం కొందరికి, ఐశ్వర్యం చేత అహంకారం కొందరికి, ఏదో బంధుగణాన్ని చూసుకుని ఐశ్వర్య అహంకారం కొంతమందికి. ఎన్ని రకాల అహంకారాలైనా అన్నిటినీ తీయగలిగినటువంటిది ఒక్కటే కాలం. ఆ కాలము ఈశ్వర స్వరూపం. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. కాలమునందు అహంకారమునకు ఏ కారణమున్నా ఆ కారణము తీసేస్తుంది.
కాలము అంత బలవత్తరమైనటువంటి స్వరూపము. అందుకే అది పరమేశ్వరుని యొక్క నడకగా వర్ణింపబడింది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యమగుచు అంటారు. కాబట్టి శివుని యొక్క నడకయే కాలము. ఆ కాలమునందు ఆయన దేన్నైనా తొలగతోసేస్తాడు, దేన్నైనా తీసేయగలడు. అటువంటి పరమశివుడితో ఒక దేహ అనుబంధం ఒకటి ఏర్పడింది, దేహ సంబంధం. ఇది ఒక విశేషం. ఆయనకి శివుడు అల్లుడవలేదు. ఆయనకి శివుడు అల్లుడవడం అనేది ఎందువల్ల జరిగింది అంటే అమ్మవారి అనుగ్రహం చేత జరిగింది. అక్కడ ఉన్నటువంటి విషయ రహస్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ మహాకారుణ్యమూర్తి, ఆయన కూడా అంతే. ఆమె తత్వం ఏమి అంటే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, ఒక్క భగవంతునికే ఇల్లాలు. అందుకనే ఆమె దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది, అడిగాడు కనుక నీవు నా కుమార్తెగా రావాలని. ఇప్పుడు ఉద్ధరింపబడ్డాడు, జగన్మాతకి తండ్రి అయ్యాడు. ఎంత అదృష్టం! కరాగ్రీణ స్పృష్టం తృహిణగిరినా అంటారు శంకరభగవత్పాదులు. చేత్తో ఇలా గడ్డం పట్టుకుని అమ్మ కొంచెం అన్నం తినవు అని బతిమాలాడు హిమవంతుడు. ఎంత భాగ్య విశేషం! నేను తండ్రిని అని లోకాలకన్నిటికీ ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి గడ్డం పెట్టుకుని అమ్మా కొంచెం అన్నం తినవు, బువ్వ తినమ్మా, అమ్మ మాట వినమ్మా అని బతిమాలాడు. అమ్మవారికి తండ్రిగా రావడం అంటే అదో గొప్ప అదృష్ట విశేషం. కానీ అమ్మవారి యొక్క తత్వరహస్యం ఏమి అంటే ఆమె ఎక్కడ ఉన్నా ఆయనే భర్త. అందుకని పరమశివునికి ఇల్లాలైపోయింది మళ్ళీ. కానీ ఆయనేమనుకున్నాడంటే శంకరుడు నా అల్లుడు, శంకరుడు నా అల్లుడు కనుక నేను మామగారిని కనుక నేను ఆయనకి పితృపంచకంలో ఒకడిని కనుక నేను కనపడితే ఆయన లేచి నిలబడాలి. ఎంత విచిత్రమైన ఆలోచన ధోరణి చూడండి. ఒక్కొక్క సందర్భంలో కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. అవతల ఆయన చాలా మహానుభావుడని తెలుసు, అవతల ఆయన పరమ భాగవతోత్తముడని తెలుసు. ఆయన్ని బాధ పెట్టడం కానీ ఆయన మనకి ఏదో చెయ్యాలని కోరుకోవడం కానీ చాలా దోషభూయిష్టం అని తెలుసు. ఇన్ని తెలిసి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆయన మా వియ్యంకుడండి అందుకని మాకు బూడిగం చెయ్యొద్దా అని ఓ ఆలోచన వస్తుంది. ఆయన ఒకరికి అల్లుడు అయ్యాడనుకోండి, మా అల్లుడు కదా మమ్మల్ని గౌరవించద్దా అని ఆలోచన వస్తుంది. ఆయన ఇంట్లో ఏదో ఓ అన్నగారి స్థానంలో ఉన్నాడు అనుకోండి, మా అన్నయ్య కదా మాకు ఇవన్నీ చెయ్యొద్దా అని ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అక్కస్సుకి దారి తీస్తుంది, అర్థం ఉండదు. కోపం అనేటటువంటిది ప్రారంభం కావాలి, కానీ ఆ కోపం మనిషిని ఎక్కడికి తీసుకెడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది బయట నుంచి వచ్చేది కాదు కోపం అన్నది. అందున అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాదహేతు. నా అంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావనని పెంచుకోవడం అన్నది జరిగిందనుకోండి, అది ఎప్పుడూ ఇమడనివ్వదు, ఎక్కడా ఇమడనివ్వదు. నేనింతటి వాణ్ణి అన్న భావన ఒకటి నాకు ఏర్పడిపోయింది అనుకోండి, నేను సభలోకి వెడితే నన్ను ముందు కూర్చోబెట్టాలి, నేను దర్శనానికి వెడితే నాకు ముందు దర్శనం ఇప్పించాలి, నేను ఎవరింటికన్నా వెడితే అందరూ అగ్గగ్గలాడిపోవాలి, అయ్యి బాబోయ్ ఆయన వచ్చారు రండిని కూర్చోబెట్టాలి. నేను ఓ సభలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినలేను. నేను ఓ గుడి దగ్గరికి వెడితే 10 మందితో పాటుగా వరుస క్రమంలో నిలబడి దర్శనానికి వెళ్ళలేను. ఎందుకంటే ఏదో ఒక అంశ పెట్టుకుంటాడు, నా ఎందు విభూతి ఉంది కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చీడ విడిచిపెట్టదు. ఆయన కన్నా ఏ విషయంలోనూ నువ్వు అధికుడవు కావు. ఆయన అనుగ్రహం నిన్ను అలా నిలబెడుతోంది. ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు పరమ వినయంతో వెళ్ళాలి నేను అన్న స్పృహ కూడా కలగనివ్వదు. కలగనివ్వకపోతే ఏం చేస్తుందంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి వెంట తరుగుతోంది కదా భూతంలాగా, తనని ఎవరో ఏదో అన్నారు అవమానించారనేటటువంటి క్రోధం ఒకటి లోపల బయలుదేరుతుంది. అది కాని పట్టుకుందా
అది దీర్ఘకాలికమైందా, వెంటనే ఆపలేకపోయాడా? ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమేశ్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయామాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఒక్కసారి క్రోధానికి వశపడిపోయినటువంటి వాడు పెద్దల్ని కూడా చంపేస్తాడు. ఆ క్రోధానికి హద్దు ఉండదు, నోటితో ఏం మాట్లాడుతున్నాను ఉండదు, ఎలా ప్రవర్తిస్తున్నాను ఉండదు. కాబట్టి ఆ అహంకారం అనేటటువంటిది లోపల ఏర్పడిపోతే అసలు అందులో ఉండేటటువంటి తత్వాన్ని మరిచిపోతాడు. మరిచిపోయి అక్కరలేనటువంటి అహంకారం అంతా వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంత ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు పెళ్లికి ముందు తీరా పెళ్లి జరుగుతుంటే, ఇప్పుడు చాలా తగ్గింది, పూర్వం చాలా పెళ్లిళ్లలో వియ్యపురాలు అన్నం తిందాం. ఎందుకు తిందంటే కారణం వెతుక్కుంటారు, ఏదో ఒకటి వెతుక్కుని అన్నం తినడం మానేస్తారు. అక్కడి నుంచి ఏమిటంటే అందరూ వెళ్ళి పిల్లని బతిమాలినట్టు బతిమాలాలి, బతిమాలి తీసుకురావాలి, బొంగమూతి ఎట్టాలి. ఏమిటి, ఆ ఇద్దరికీ పిల్లాడు పుడితే నేను తాతని వాడు తాత. మా ఆవిడ అమ్మమ్మ అయితే ఆవిడ నాయనమ్మ. వాడు ఒకవేళ నాకు కొడుకు అనుకోండి, నేను తాత ఆయన తాత. మా ఆవిడ నాయనమ్మ అయితే ఆవిడ అమ్మమ్మ. ఇద్దరము అదే సంతోషాన్ని పొందుతున్నాం కదా. వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నప్పుడు ఆ అవగాహన ఉండదు. అయ్యో మేము దెబ్బలాడుకుంటే ఆ పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు, అసలు మేము కదా పెద్దవాళ్ళం, కలిసిమెలిసి ఉండాలి ముందు. అసలు ఆ సర్దుబాటు ఉండదు. వియ్యపురాలంటే అన్నం మానేస్తేనే వియ్యపురాలు, అన్నం తింటే వియ్యపురాలు ఎందుకు అవుతుంది? అంత అర్థం లేని ఏమిటి, ఆ క్షణంలో ఆ పెళ్లిపీటల దగ్గరే ఆ హౌలంతా. ఆ తర్వాత ఆ హౌలున్న వాళ్ళని పిలిచేది ఉండదు, పెట్టేది ఉండదు, ఎలాగో బద్దలైపోతాయి సంబంధాలు. అందుకే చాలా కుటుంబాల్లో ఆ వ్యవస్థ అలా ఏడుస్తోంది. కాబట్టి అహంకారం అనేటటువంటిది అంత ప్రమాదకరమైనటువంటి లక్షణానికి తీసుకెడుతుంది. ఎప్పుడో జరిగిపోయిన కథ అని అనుకోకండి. ఎక్కడైనా సరే భగవత్ సంబంధమైన కథలో చెప్పబడేటటువంటి వ్యగ్రతలు మన జీవితానికి దిద్దుకోవడానికి సాధనాలు. అమ్మవారిని కూతురుగా రమ్మని ప్రార్థించిన వాడు అమ్మవారు కూతురుగా వస్తే వరసకి పరమశివుడు అల్లుడయ్యాడంతే. అది దానివల్ల నువ్వు ఒక అభ్యున్నతిని పొందావు, అంతేకాని పరమశివుడు మీ కాళ్ళు పడతాడనే దాని అర్థం. పరమశివుడు కాళ్ళు పడితే నువ్వు తరిస్తావా? అసలు ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు, పటమటే పడతాడు. కానీ అదే ధోరణి, అదే ఉండవలసిన అహంకారం. అంత అహంకారాన్ని పొందాడు శంకరుడు. ఆయనకు ఒక లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, అప్పటికి వరసకి పెద్దరికంలో ఉన్నాడు దక్ష ప్రజాపతి, కానీ నిజానికి ఆద్యంతములు లేనివాడెవరు ఈ సృష్టిలో? శంకరుడు. ఆయనకి ఆద్య అంతమా? పరమాత్మస్వరూపం ఆయన. అయినప్పుడు ఆయన లేచి నిలబడ్డారనుకోండి, నిజంగా ఆయుక్షీణం అవుతుంది దక్ష ప్రజాపతికి. ఆయన నిలబడకూడదు. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మం దక్ష ప్రజాపతికి తెలియనిది కాదు. కానీ ఆ ఒక్క క్షణంలో దక్ష ప్రజాపతి సభలోకి వస్తున్నప్పుడు పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ లేచి నిలబడలేదు. బ్రహ్మగారి విషయంలో సర్దుకున్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, ప్రజాపతిని, కాబట్టి తండ్రి నిలబడవలసిన అవసరం ఏమిటి? ఆ తండ్రిని కన్న తండ్రి శంకరుడు. మరి ఆయన ఎందుకు లేచి నిలబడతాడు? ఈ ఇంగిత జ్ఞానం కలగలేదు. నా అల్లుడు లేచి నిలబడతాం. కాబట్టి పితామహ భర్గులు తక్క అందరున్, ఆయన సామాన్యుడు కాదురా, కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు అన్నది చెప్పడానికి భర్గశబ్దం వేశారు. అజ్ఞానమును ధ్వంసం చేయగలిగిన వాడు. అదే చిట్ట చివరికి జరిగింది. కాకపోతే ఓ క్షేత్రం వచ్చింది దక్షారామం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే, ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు. మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నిందగా అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది తప్ప అసలు నింద భగవంతునికి అన్వయము కాదు. కానీ బుద్ధి చేత పాపాన్ని మూటగట్టుకుంటాడంతే. నేను ఆయన్ని నింద చేద్దామని చెప్పి నింద చేశాననుకోండి, నీ మెళ్ళో పావులు వేసుకుంటావు, గొలుసు లేదు, బూడిద లేదు నీకన్నాను అనుకోండి, అది ఆయనకి స్తోత్రం. నిజమే, ఆయన పావులు వేసుకుంటాడు, ఆదిశేషుణ్ణి వేసుకుంటాడు, వాసుకిని వేసుకుంటాడు. పిల్ల పావుని నేను వేసుకోగలనా? అది ఆయన పట్ల స్తోత్రం అవుతుంది. కానీ నా బుద్ధి చేత, నేను ఏ బుద్ధితో అన్నానో ఆ బుద్ధి చేత పాపాన్ని సంక్రమింపజేసుకుంటాను. కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు
అవకాశము లేనే లేదు. కానీ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు, రకరకాల విశేషణాలు చెప్పి అలాంటివాడు ఇలాంటివాడు అన్నాడు. ఆయన వస్తున్నటువంటి వాడు వరుసకి మామగారు, కానీ తాను లేవకూడదు, ధర్మసూక్ష్మం ఉంది. పెద్దవాడు, లోకమునకు అంతటికీ కూడా అసలు ఎప్పుడొచ్చినవాడో ఆయన ఆద్యంతములు తెలియవు. పార్వతీ కళ్యాణం చివరిలో నారదుడు చెప్తాడు ఆ విషయం. అయినప్పుడు తాను నిలబడకూడదు, కానీ మామగారిగా ఓ నమస్కారం చేయాలి. మరి లేకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది? లోకానికి ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు శంకరుడు. అందుకే ఖట్వాంగి అని ఆయనకో నామం. ఖట్వాంగి అంటే చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు కొన్నాళ్ళు. ఎందుకు మంచం కోడు పట్టుకు తిరగడం అంటే, ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అహంకరిస్తే 5వ తల గిల్లేశాడు. ఆ 5వ తల గిల్లేస్తే బ్రహ్మకపాలం చేతిని పట్టుకుంది. బ్రహ్మహత్యాపాతకం దోషభూయిష్టము సుమా అని లోకానికి చెప్పడానికి ఆ మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు కాబట్టి ఖట్వాంగి అనో నామం వచ్చింది. నిజంగా ఆయనకి పాతకాలు అవి అంటుకుంటాయా? రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారానికి, బ్రహ్మహత్యాపాతకం అంటుకుంటుందా? అయినా లోకానికి ఓ ధర్మం నేర్పాలి. రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అలాగే పరమేశ్వరుడు కూడా ఖట్వాంగి అని చేతిలో మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు భిక్షాటన చేస్తూ. నీ చేశాను కదా నువ్వు చేశావంటే నీ తిరిగినట్టు నువ్వు జరుగుతావా? కాబట్టి చేయకు అని లోకానికి ప్రాయశ్చిత్త ధర్మం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి పట్టుకుని ఒక నామాన్ని సంతరించుకున్నాడు. అలా ఆయన కూడా ఏం చేస్తాడంటే నారాయణ దర్శనం చేసి నమస్కరిస్తాడు. ఎవరు నారాయణుడు? ఆయనే. ఆయనకి నారాయణుడికి అభేదం. నామముల చేత వేరవుతారు కానీ తత్వము చేత ఒక్కటే అవుతారు. ఏదో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పినట్టు ఈయనకి తులసీదళం, ఆయనకి మారేడు దళం. ఆయన మానాథుడు, ఈయన ఉమానాథుడు, అంతే తేడా. తప్ప ఇద్దరూ ఒకటే. అసలు తత్వతః తేడా ఎందుకు ఉంటుందండి? లక్ష్మీదేవి యొక్క నామాలు పరిశీలిస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చదువుతున్నావా? నవదుర్గాం మహాకాళీం పరమశివుని యొక్క ఇల్లాలని జరుగుతున్నావా? వెంటనే గుండెలు బాధేసుకుంటావా? దానికి తత్వాన్ని చూస్తారంతే. కాబట్టి తత్వతః ఉండేటటువంటిది ఒక్కటే స్వరూపం ఉంటుంది. ఆ ఒక్క స్వరూపం 3 లోకములకు 3 మూర్తులకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. అది ఒక్కటే స్వరూపం. కాబట్టి అటువంటి శంకరుడు అవతల వారిలోని నారాయణునకు గుప్త నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన తప్పేం లేదు. కానీ ఈయనకి అహంకారం వచ్చింది. కోపం వచ్చిన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మీరు కూడా కలియబడ్డారనుకోండి, వాడు సంతోషిస్తాడు. అదో విశేషం. మరి కోపంలో మనం ఎవరినో కోపడ్డాం అనుకోండి, వాడు కోపడ్డాడు అనుకోండి, వీడో 10 అని వాడు 20 అని, ఆఖరికి ఇద్దరిని ఎవరో వెనక నుంచి వచ్చి నడువుల మీద చేతులేసి వీడిని ఇట్లాగేసి వాడిని అట్లాగేసి ఎవరింట్లో కూడా పోయాడు అనుకోండి, కొంత తృప్తి. నేనన్నాను వాడన్నాడు. వీడు ఎంతన్నా అవతలవాడు ఏమంటలేదు అనుకోండి, వీడికి మండిపోతుంది. ఏమిట్రా ఇన్నన్నా ఏమి అండవు అని. అదే జరిగింది అక్కడ. ఆయన ఎందుకండవు? అమాయకత్వం. బిడ్డడు దక్ష ప్రజాపతి ఏమి తెలీదు, అహంకారగ్రస్తుడయ్యాడు. అహంకారం దెబ్బతింది, కోపం వచ్చింది, ఏదో మాట్లాడుతున్నాడు. దానికి నేను కోప్పడితే ఇంకెలా? ఇంకా శివుడు ఎందుకు అవుతాడు? శివుడు అన్న మాటే కాదు, ఆయనకొక్కడికే ఒక బిరుదునామం ఉంది, సదాశివ అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. సదా బ్రహ్మ, సదా విష్ణు ఇటువంటి పేర్లు లేవు. సదాశివ. సదాశివ అంటే ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఆయన యందు అవగుణములు వ్యక్తము కావు అని అర్థం. నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది. కాబట్టి సదాశివుడు అయినప్పుడు అవతలవాడేదో బుద్ధిహీనుడు అయ్యాడని ఈయన అయిపోతాడా? అందుకని ఆయన అవ్వలేదు. ఆయన మౌనంగా ఊరుకున్నాడు. ఆయన బోలెడన్ని చదివాడు, ఈయన దవ్వారు, ఊరుకున్నారు. కానీ ఇప్పటికీ లోకంలో అక్కర్లేని విషయం ఉంటుంది. శంకరుడు ఊరుకున్నాడు, నందీశ్వరుడు ఊరుకోలేదు. అసలు వాళ్ళు బాగుంటారు, అనుజన కూడా అల్లరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నందీశ్వరుడు లేచి దక్ష ప్రజాపతి అలా అన్నాడని దక్ష ప్రజాపతి మీద కోప్పడ్డాడు. దక్ష ప్రజాపతిని అంటున్నాడని కోపం వచ్చి దక్ష ప్రజాపతి తరపున భృగువు లేచి ఆయన కోప్పడ్డాడు. అసలు పరమశివుడు బానే కూర్చున్నాడు. భృగువు నందీశ్వరుడు యొక్క అల్లరి ఎక్కువైపోయింది. అయిపోయి పరస్పరం శాపాలు కూడా ఇచ్చేసుకున్నారు. ఈయన అబ్బో చాలా బాగా దెబ్బలాడుకుంటున్నారే అని లేచి చక్కగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడి మనసులో అది కానీ నిలబడిందనుకోండి, ఎవరికి చెప్పాలి? వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర దాక్షాయణికి చెప్పాలి. మీ నాన్నగారు ఇవాళ ఏం చేశారో తెలుసా?
ఇంత అల్లరి చేశారు సభాముఖంగా. అందులో అహంకారము ఎంత ప్రమాదకరమైన దెబ్బతీస్తుందో అవమాన భావన కూడా అంతే దెబ్బతీస్తుంది. అందులో ఒక్కడు ఉన్నప్పుడు అన్నాడు అనుకోండి, నేను పట్టించుకోనండి, 10 మందిలో అన్నాడు అంటాడు, సభలో అన్నాడు కదా, అప్పుడు శంకరుడు ఎంత నొచ్చుకోవాలి. అసలు ఆయన మనసులోకి వెళ్ళలేదని గుర్తు ఏమిటంటే ఆయన ఇంటికి వెళ్ళి ఏమీ చెప్పలేదు, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కనీసం అదేంటండి మీరు అలా ఉన్నారు ఇవాళ అని కూడా ఆవిడ అడగలేదంటే అలా అడగడానికి అవకాశం ఇవ్వలేదు. అంత మాత్రం చేత ఆయన అలా ఉంటే తప్ప తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ కాదు. అలా అయితే ఆవిడ సర్వజ్ఞ ఎందుకు అవుతుంది? ఆవిడికి తెలుసు, కానీ అది ఇప్పుడు అడగవలసినంత విషయం కాదు. ఆయనే పట్టించుకోరు, నేను ఎందుకు పట్టించుకుంటాను. ఆయన శివ అయితే ఆవిడ శివా, ఆవిడ భవ అయితే ఆవిడ భవాని, ఆయన హంస అయితే ఆవిడ హంసిని, ఆయన రుద్ర అయితే ఆవిడ రుద్రాణి అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆవిడ అలా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఆవిడ బేలతనాన్ని పొందదు, ఆవిడ ఊరుకు. శివుడు బానే ఉన్నాడు, పార్వతీదేవి బానే ఉంది. పార్వతీదేవి కాదు అప్పటికి, దాక్షాయణిగా ఆవిడ హాయిగానే ఉంది. ఇబ్బంది అంతా ఎవరికి వచ్చిందంటే దక్ష ప్రజాపతికి వచ్చింది. ఆయనకి కడుపులో దుగ్ధ తీరలేదు. ఆయన ఇంటికి వెళ్ళాడు కానీ పట్టుకెళ్ళాడు, ఇవన్నీ ఊగిపోతున్నాడు. వెళ్ళినా ఎలా ఇన్ని అన్నానేమనలేదే. కాబట్టి అవతలవాడు నొచ్చుకోవాలి, తను చేసే పనికి నొచ్చుకుని బాధపడి, చాలా అటువంటి సంస్కార బలం ఏర్పడకూడదు సుమండి. అందుకే తలకాయ ఎగిరిపోయి గొర్రె తలకాయ వచ్చింది ఆఖరికి. అంతంత కక్షలు అంతంత కార్పణ్యాలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకూడదు. అది ఎక్కడి వరకు అంటే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి అంటే అవతల వారు తప్పు తెలుసుకోవడానికి. వాడు తెలుసుకున్నాడు మంచిది, తెలుసుకోలేదు ఈశ్వరుడు తెలియ చెప్తాడు, అంతవరకే. అంతేకాని మనుష్యులే పాడు చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తాడు. అసలు పరమశివుడికి హవిస్సు లేదు ఇందులో. ఉంది ఆయనకి అధికారం అలా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. నీ సొంతం కాదు ఏదైనా చేస్తే. ఒక కార్యం చెయ్యాలి అంటే దానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రము అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా ఇలా వేలు చూపించి మాట్లాడేదేదో అది శాస్త్రం. కాబట్టి శాస్త్రం అన్న మాట అన్వయం దేనికి అంటే వేదానికి. వేదం రాజశాసనంలా మాట్లాడుతుంది, పురాణం మిత్రవాక్యంలా మాట్లాడుతుంది, కావ్యం ప్రియురాలి వాక్కులా ఉంటుంది పరమ అనునయంగా. కాబట్టి రాజశాసనంలా ఉంటుంది, కాబట్టి దానికి శాస్త్రం అని పేరు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి తప్ప శాస్త్రం చెప్పింది వదిలేసి నీ బుద్ధి తోచింది చేయకూడదు. దక్షుడు చేసింది అదే. శాస్త్రం ఏం చెప్పిందో అది మానేశాడు. శివుడు నన్ను చూసి లేచి నించోలేదు కాబట్టి శివుడికి హవిస్సు లేదు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? ఏదో అబ్జిబ్గా శివుడి పేరు వచ్చేటప్పటికి హవిస్సు ఇవ్వనండి, ఆ మంత్రం తీసేయండి అన్నాడు అనుకోండి, అదో విశేషం. అందరికి అలా కబురు చేశాడు. నిరీశ్వర యాగం దీని పేరు. పరమశివుడికి హవిస్సు లేదు, లేకుండా యాగం చేస్తున్నాను మీరందరు రావాలని కబురు చేశాడు. వాళ్ళందరూ వెళ్ళాలి. ఎందుకో తెలుసా? లేకపోతే వాళ్ళనేమంటాడో, వాళ్ళనేం చేపిస్తాడో అదో భయం. ముక్కోపితోటి అనేక రకాలుగా ప్రమాదం. ఎందుకు వచ్చిన గొడవ? ఈయన సంగతి తెలిసినవాడేగా, మన జోలికి ఎందుకు వస్తాడు? లోకంలో ఇదొక పోకడు ఉంటుంది. మంచివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన ధర్మాన్ని అర్థం చేసుకుంటే మంచిదే. ఆయన ధర్మాన్ని అర్థం చేసుకోకపోతే ఆయన చేతకాని వాళ్ళ కనపడతాడు. కానీ ఆయన గీత దాటితే అవతలవాడు ఒక్కడితో పోదు, చాలా దూరం పోతుంది. అందుకే శంకరుడు లాంటి వాడు గీత ఎందుకు దాటతాడు? దాటడు ఆయన. నిగ్రహం, ఓర్పు వహించడం ఆయన యొక్క లక్షణం. మొన్ననేగా మీతో మనవి చేశా, క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాహ. క్షమాధర్మం క్షమాసత్యం క్షమయావిష్టితం జగత్. ఆ ఓర్పులో ఈ జగత్తు నిలబడింది. తొందరపడి తిరగబడకూడదు. సహించడంలో గొప్పతనం ఉంది. అవతలవారి కోపం పోయి మేమిద్దరం మళ్ళీ మిత్రులం కావాలని కోరుకోవడంలో గొప్పతనం ఉంది. అంతేగాని శత్రుత్వం పెంచుకోవడంలో సంస్కారం ఏముంది? అందుకే శంకరుడు అనడు, దక్ష ప్రజాపతి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మన్ని కూడా ఇబ్బంది పెడతాడు. అందుకని అందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అది విశేషం. ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి ఏమండవు. ఎలా ఉంటుందో చూడండి లోకం పోకడ. ఇది అప్పుడప్పుడు మనకి కనపడుతుండదు. ఆయన విషయంలో గొడవ లేదండి, ఈయనతోటే ప్రమాదం. అందుకని వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా సత్యనారాయణ వ్రతానికైనా వెళ్దాం బాబు, ఈయన దగ్గరికి ఒకసారి ఇల్లు వస్తే పోతుంది. కొంతమందితో ఎలా ఉంటుందంటే ఆయన ఉపకారం చేస్తాడని కాదు కానండి, ఓ నమస్కారం పెట్టేస్తే ఆయనతో గొడవ ఉండదు. ఎందుకు వచ్చిందంటారు? మనశ్శాంతి పోతుందంటారు. అది ప్రేమతో పెట్టే నమస్కారం కాదు, పెట్టేస్తే గొడవ ఉండదు, పెట్టకపోతే లేనిపోని గొడవ. అందుకుని పెడతారు కొంతమంది ఇంటికి. లేకపోతే
అవతల ఇంకో ముఖ్య కార్యం ఉంది, కానీ వీడి దగ్గరికి వెళ్ళకపోతే లేని పని కూడా ఉండవు, గుర్తెట్టుకుంటాడు. అక్కడి నుంచి అమ్మో రాపాడించేస్తాడు. ఎందుకు వచ్చిందో సారి ఇళ్ళు వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది. ఆయన అంటారా, ఇప్పుడు కాకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి అక్షతలు వేసిన పాపం ఏమనుకోడు. ధర్మాత్ముడి విషయంలో అలా ఉంటుంది. ఎందుకంటే మనకి కొంచెం వ్యవహారం సర్దుకునే అవకాశం ఉంటుంది. ముక్కోపి విషయంలో ఎలా ఉంటుంది, కుదరదు అది. అందుకని అందరూ వెళ్ళవలసిందే దక్ష ప్రజాపతి దగ్గరికి. లోకం పోకడని ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. ఇది పరమశివుని యొక్క గుణ సంకీర్తనం కాదా? అందరూ ఋషులు దేవతలు అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి దక్ష ప్రజాపతి చేసేటటువంటి నిరీశ్వర యాగానికి ఎడుతున్నారు. ఎక్కడికి? మా కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షారామానికి. అక్కడ జరిగింది ఈ యాగం. అందరూ భూలోకానికి వస్తున్నారు. పార్వతీదేవి మేడ మీద నించుని చూసింది. ఏమీ తెలియని దానిలా, తెలిసి కాదు సుమా, తెలియని దానిలా చూస్తే వీళ్ళందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. తెలియనట్టు అడిగింది చెలికెత్తిని, ఎక్కడికి ఎడుతున్నారని అడిగింది. అదేమిటమ్మా, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా, అందరూ పెడుతున్నారు. ఆవిడ గబగబా దిగొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడు. ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుదులు ఏగదరదిగో దేవా, మనమిప్పుడచటకి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా అంది. ఆ యజ్ఞము కనుగొనగా ఈ వివిధ గణంబులర్ధి ఏగెదరదిగో, వీళ్ళందరూ తాంబూలాల కోసం వెళుతున్నారు అంది. అర్ధి దక్ష ప్రజాపతి కదూ, వెళితే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి తాంబూలం ఇస్తాడు, కోరికలు తీరుస్తాడు. అందుకని వాళ్ళందరూ వెడుతున్నారు. మనసులో కీర్తన, మా నాన్నగారు అంత గొప్పవారు, ఆడపిల్లకి పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం. నాన్నగారిని ఏమైనా అంటే ఆ పిల్ల తట్టుకోదు. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను. అతను రోజు ఎవరితోనో దెబ్బలాడేవాడు, ఏదో కారణం పెట్టుకు దెబ్బలాడేవాడు. ఇప్పటికీ ఉన్నాడు, నాకు కనపడితే అంటూ ఉంటాను కదా, ఏమయ్యా నువ్వు చెప్పింది నేను ఇప్పటికీ మర్చిపోనాను. ఇద్దరం విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగింది. నేను రోజుని అడిగాను, ఏమయ్యా అసలు నీతో ఎవ్వరూ దెబ్బలాడపోతే ఏం చేస్తావన్నాను. మా ఆవిడతో దెబ్బలాడతానన్నాడు. మీ ఆవిడ కూడా నీతో దెబ్బలాడకపోతే ఏం చేస్తానన్నాను. మా ఆవిడ దెబ్బలాడడానికి నా దగ్గర కారణం ఉందన్నాడు. ఏమిటి, ఎలా దెబ్బలాడుతా, ఎందుకు దెబ్బలాడుతుంది ఆవిడ అన్నాను. మా మామగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ పాడి దానికి కన్యాదానం ఎందుకు చేయాలి, రోజుకో ఉత్తరం రాస్తాడు, నువ్వేమో పుట్టింటిని గుర్తు తెచ్చుకుని ఒకసారి పుట్టింటికి వెళ్ళి వస్తానంటావు, ఏంటి అస్తమాన ఉత్తరాలు రాస్తారంటాను. అప్పుడు అదేమిటంటే అలా అంటారని దెబ్బలాడుతుంది. ఒకవేళ మీ మామగారు ఉత్తరం రాయిపోతే అన్నాను. కన్యాదానం చేసేసాడుగా, పిల్ల ఏమైపోతే ఆయనకి ఎదుగు, నేనేమైపోతే ఆయనకి ఎదుగు, ఒక ఉత్తరం రాయడంటాను. అమ్మ నాయనో నీకో నమస్కారం రా తండ్రి అన్నాను. కాబట్టి ఆ పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం అలా ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా తండ్రి ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతోంది అంటే తప్పకుండా వెళ్ళాలి అని ఒక ముచ్చట. అది ఏమిటో తెలియదు కానీ కోట్లకి పడగలెత్తిన ఇంటిని మెట్టినివ్వండి, పుట్టింటికి వెళ్ళినప్పుడు ఓ 130 రూపాయల చీర పెట్టనివ్వండి. పిచ్చి తల్లి ఆ చీర కట్టుకుని మురిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని చూపించుకుని మురిసిపోతారు. అది వాళ్ళ సున్నిత హృదయం. కాబట్టి పైకి ఒక స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించింది. కాబట్టి చూసారా ఎంతమంది ఎడుతున్నారో, అంటే చాలా పెద్ద సంబరం కదూ, అంత సంబరం మా నాన్నగారు చేస్తున్నారు కదూ, అంత యజ్ఞం చేస్తున్నారు కదూ, అంతమంది వెడుతుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళకపోతే నా మనసు చిన్నపుచ్చుకోదు. కాబట్టి మా నాన్నగారి ఇంట్లో అంత పెద్ద పండగ అవుతుంటే నాకు వెళ్ళాలని ఉండదు, నేను పెడతాను అన్నట్టుగా అడిగింది. కావున ఆయజ్ఞమునకు ఈ వివిధ గణంబులర్ధి ఏగెదరదిగో దేవా, మనమిప్పుడచటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా. పరిపూర్ణంగా ఒక ఆడపిల్లలాగే మాట్లాడింది. నేను వెడతానని లేదు, మనమిప్పుడు. ఆడపిల్ల హృదయం ఎలా ఉంటుందంటే ఇద్దరం వెళ్దామండి, పోను ఒక్క పూట ఉండొచ్చేయండి, ఒక్క రోజు ఉండొచ్చేయండి, పోను నేను ఇంకొక రోజు ఉంటాను, అలా బతిమాలుతుంది. అలాగే అంది పార్వతీదేవి కూడా, మనమిప్పుడు పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా, మనం కూడా వెడదామండి అంది. ఆయన ఏం మాట్లాడలేదు, ఊరుకున్నాడు. ఊరుకుంటుంది ఆ తల్లి. మళ్ళీ అంది, ఆవిడంది, కావున ఆయజ్ఞమునకు నా అనుజలు భక్తివారి ప్రాణనాథులతోడన్ తప్పాయక ఒత్తురు, మనమున్ పోయినా నే వారిన చట కనుగొనగల్గున్ అంది. ఆడపిల్ల కదూ, తప్పకుండా మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి మా చెల్లెళ్ళందరూ వస్తారు,
ఎలా వస్తారు? వాళ్ళ భర్తలతో వస్తారు. వచ్చి అందరూ చక్కగా మా పుట్టింట్లో ఆ యజ్ఞంలో ఏవో ఆ పనులు చేసి ఈ పనులు చేసి అందరూ సంతోషంగా గడుపుతారు. ఇంతమంది ఇంటికి వెళ్ళడానికి అవుతుందా? అవదు. ఎందుకు అవదు అంటే దానికి ఒక లక్షణం ఉంది. శంకరాచార్యులు వారు శివానంద సౌందర్యలహరిలో చమత్కారంగా దెప్పి పొడిచారు. ఆయనకు లక్షణం ఉంది. ఆయనకి ఏమిటంటే ఆవిడ ఎక్కడికన్నా పెడతానంది అనుకోండి, ఆయన ఏమంతా భీష్మించాడు, నువ్వు వెళ్ళిపోతే నాకు పెట్టేవాళ్ళు ఎవరో అలా ఏమండవు, ఊరుకుంటాడు. కానీ ఆ వేళటికి ఆయన తినవలసి వచ్చింది అనుకోండి, ఏదో ఇప్పుడు నాకు ఎలాగండి భోజనం ఎలాగండి వంట చేసుకుని అంత హడావిడి ఏమి ఉండదు. పక్కింటికి వెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అంటాడు. ఎవరి పరువు పోతుంది? ఆవిడేమో బంధువులు ఇంటికి పోయిందండి, ఈయన పాపం భిక్షాందేహి అంటూ వస్తున్నాడు అందరూ. ఆయనకి ఏం పట్టదు, ఆయన శంకరుడు. అందుకని పాపం ఆవిడ ఎక్కడికి వెళ్ళదు, కళ్ళల్లో పెట్టుకు చూసుకుని కామాక్షి అయింది. కాబట్టి మీరు వస్తే ఇంతమంది అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళాం, కనీసం అక్కడికి వెళితే అందరు వస్తారు, ఒక్కసారి చూడొచ్చు. మనం సాధారణంగా అనే మాట కాదు, ఒక్కసారి వెళితే అందరు వస్తారండి, చూసి సంతోషంగా గడపచ్చు అంటాం కదా. అలాగే అందరు వస్తారండి మా అక్క చెల్లెళ్ళు, అందులో వాళ్ళ పినివిటిలతో వస్తారు, సంతోషంగా గడిపి రావచ్చు రండి అంది. ఏం మాట్లాడలేదు శంకరుడు. ఆవిడికి అర్థమైంది, ఓహో మిమ్మల్ని పిలవలేదు కదూ మా నాన్నగారు, నన్ను పిలవలేదు కదూ, అందుకని మీరు రావడానికి ఇష్టపట్టలేదు, మీరు కదలటం లేదు అని. ఆవిడ సర్వజ్ఞ, ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడికి తెలియని శాస్త్రం ఏముంటుంది? ఆవిడ శివుడితోటి ధర్మాన్ని ఆవిష్కరించింది. ఆవిడంది, అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా అని. మిమ్మల్ని నన్ను పిలవలేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని అనుకుంటున్నారా శంకరా? మీరు నలుగురి ఇంటికి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరెవరిళ్ళకి వెళ్ళాలి? జనక ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు ఆడపిల్ల తండ్రి చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయలేదు, ఓ పంచెల చాపి ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఆ పిల్లని ధర్మమునకు ఆలంబనంగా ఇచ్చాడు అల్లుడికి. అందుకని పిల్ల మీద అధికారం కన్యాదాతకు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆడపిల్లని చూడాలనిపిస్తే తన ఇంటికి పిలిపించుకునే అధికారం తండ్రికి జీవితాంతము ఉంటుంది తప్ప నేను పంపించను అనే అధికారం అల్లుడికి లేదు. అది ధర్మశాస్త్రం. కాబట్టి జనక తండ్రి గారింటికి పిలుపొస్తేనే వెళ్ళాలన్న మాట అన్వయం కాదు. నేను ఆయన బిడ్డని కనుక ఆయన ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపు లేకుండా వెళ్ళాలి, అది సజ్జనుల లక్షణం. మా నాన్నగారు పిలవాలని ఎక్కడుంది? కాబట్టి జనక గురువుగారి ఇంట్లో ఉత్సవం అవుతోంది అనుకోండి, గురువుగారు పిలిస్తే అంతకన్నా అవమానం ఇంకోటి లేదు. గురువుగారు పిలవడం ఏంటి? గురువుగారు పిలవక్కర్లేదు, శిష్యులు అయిన బిడ్డలు. నాన్నగారికి ఉత్సవం జరుగుతుంటే నాన్నగారు ఇంట్లో ఏదో ఉత్సవం అవుతోంది అనుకోండి, అవుతుంటే నాన్నగారు బూజులు దులుపుకుని నాన్నగారు చేసుకుంటారా? బిడ్డలు వెళ్ళిపోతారంతే. దానికి పిలిపేందుకు? కాకపోతే సమాచారానికి, ఒరే ఈ పని అవుతోందిరా, రేపు పొద్దున్న నేను మీ అమ్మ కలిసి ఏదో మహారుద్రం చేద్దాం అనుకుంటున్నాం, పీటల మీద కూర్చుంటున్నాను రా అనో మాట చెప్తాడేమో అంతే. అంతేగాని ఒరే మీ అందరు రండి అంటే నాన్నగారండి సెలవలేదు అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? చెప్తే చాలు, నాన్నగారంటే 10 రోజులు ముందు వస్తానంటాడు కొడుకు. ఏం కావాలో చెప్పండి, మీరు అనవసరంగా ఎండలో తిరక్కండి, నేను వచ్చి చేస్తాను, మీ కోళ్ళు వస్తుందంటాడు కదూ. కాబట్టి గురువు గారి ఇంటికి పిలుపక్కర్లేదు, పిలుపక్కర్లేకుండా వెళ్ళాలి. అలా వెళ్ళే అధికారం శిష్యులకు ఉంటుంది. కాబట్టి జనక గురు సుహృత్ మంచి స్నేహితుడైన అటువంటి మంచి స్నేహితుడి ఇంటికి పిలుపక్కర్లేదు, ఆయన పిలవక్కర్లేదు. ఆయన నాకు సుహృత్ అన్నాను అనుకోండి, ఆయన నాకు మంచి స్నేహితుడు అన్నాను అనుకోండి, ఆయన ఇంట్లో కార్యానికి ఆయన నన్ను పిలవక్కర్లేదు, నేను వెళ్ళి పెద్దరికం వహించాలి, నేను వెళ్ళి సహాయం చెయ్యాలి, అప్పుడే సుహృత్. కాబట్టి సుహృత్ జననాయక, భూమిని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలుపక్కర్లేదు, తనంత తాను వెళ్ళిపోవాలి రాజ్యంలో ఉన్నవాళ్ళు. కాబట్టి అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పిలవకపోయినా సజ్జనులైనటువంటి వాళ్ళు ఈ 4 ఇళ్లకి వెడతారే. మరి నన్ను మా నాన్నగారు పిలవలేదని నేను ఎందుకు ఆగిపోవాలి? మిమ్మల్ని పిలవలేదని మీరెందుకు ఆగిపోవాలి? మీరు పుత్రపంచకంలోకి వస్తారుగా, మీకు పిలుపక్కర్లేదు, నాకు పిలుపక్కర్లేదు, రండి వెళదాం దక్ష ప్రజాపతి గారి ఇంటికి, మా నాన్నగారి ఇంటికి అంది ఆమె. ఆయన అన్నాడు, అప్పటి వరకు మాట్లాడలేదు. మాట్లాడకుండా అప్పుడు పార్వతీదేవి వంక తిరిగి, ఇవన్నీ లోకం కోసం చెప్పే విషయాలు, వాళ్ళిద్దరూ నిజంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందులో ఒక పెద్ద ధర్మం దాగి ఉంది.
తర్వాత చెప్తాను ఆఖరణ. ఆయన అన్నాడు, కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బొమలు ముడులు వేయిచి భూరిరాక్షాక్షులై చూచురదియుగాక సుదతి వినుము అన్నాడు. పార్వతి, తలకాయ తీసేయక్కర్లేదు, వేరే అనార్యులుంటారు కొంతమంది, వాళ్ళకి బుద్ధి ఇంగిత జ్ఞానం ఉండవు. ఎంతో ప్రేమతో ఇంటికి బంధువు వస్తే తలుపు తీసి వాళ్ళని చూడగానే బొమలు ముడులు వేయించి భూరిరోషాక్షులై ఇలా కనుబొమలు ముడివేసి కోపంతో ఇలా ఓసారి చూసి రండి కూర్చోండి అని కూడా అనరు, పలకరించరు, మాట్లాడరు, కూర్చోమ్మని లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. చాలాసేపు నువ్వు కూర్చుని స్వతంత్రించి నువ్వే లోపలికెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తావు, పరమ విసుగ్గా మాట్లాడతారు. అప్పుడు చాలా బాధపడతావు. వాళ్ళు కుజనులు, వాళ్ళకి ప్రవర్తన తెలియదు, సంస్కారహీనులు. అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే చాలా అవమానపడతావు, ఆ భారం నువ్వు తట్టుకోలేవు. అందుకు నేను మాట్లాడటం లేదు. మీ నాన్న నిన్ను ఆదరించాడు, నా మాట విను. కాబట్టి ఎంత లోకధర్మం చెప్పాడండి. ఇప్పటికీ లేరా అలాంటి వాళ్ళు? బంధుజనంలోనే ఉంటారు. బంధువు ఇంటికి వెళితే కనీసంలో కనీసం ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీసి మర్యాదతో కూర్చోమ్మని చెప్పాలి. కనీసం తలుపు తీసి పెదవి విప్పి పలకరించను కూడా పలకరించకుండా వచ్చి కూర్చోమ్మని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోతే వెళ్ళినవాడు నిలువున చచ్చిపోడు. ఎంత దారుణమైన నడవడి. ఎక్కడో దక్ష ప్రజాపతి నండం ఎందుకు? శంకరుడు లోకానికంతటికీ నీతి చెప్పాడు, అలా బ్రతకకండి, తప్పని చెప్పాడు. కాబట్టి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార్ అనాదరమున బొమలు ముడిలి వేయిచి భూరిరోషాక్షులై చూచురదియుగాక సొదతి వినుము. విను, దక్షుని తనూభవలలో నీవు ప్రియపుత్రికవైనను నా సంబంధముచే ప్రేమబడయ జాలవు తరుణి అన్నాడు. నిస్సందేహంగా దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కుమార్తెలందరిలో ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి, అందుకే నా మీద ఆయనకి ఇక్కడ వరకు కోపం ఉంది. అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటన. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద కోపం నీ మీద చూపిస్తాడు. అందుకు నిరీశ్వర యాగం. నీకే అవమానం చెయ్యక్కర్లేదు పార్వతి, పలకరించాడు. కన్న తండ్రే కూతురు దిగొస్తుంటే ఏమనక్కర్లేదు, ఒక్క ముద్దు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి. కూతురు వాహనం దిగి లోపలికి వస్తోంది అనుకోండి, సంతోషంగా మా నాన్నగాడు నువ్వు వచ్చావురా, ఇప్పుడు రా, కళొచ్చింది ఇంటికి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అంత పొంగిపోతుంది. 2 రోజులు ప్రయాణం చేసి వచ్చిన ఆడపిల్ల ఇలా చూసి ఆ పక్కకి తిరిగి ఓ పనులు పురమాయించుకుంటూ కూతురు నిలబడినా కూడా పలకరించకుండా అటు తిరిగి తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి, చివుక్కుమని ఆకలి చచ్చిపోయి లోపలికి వెళ్ళి ఏంటమ్మా నాన్నగారు, కనీసం నాన్న రాని కూడా అనలేదు ఏంటమ్మా అని ఎంతో చిన్నపుచ్చుకుంటుంది. అందులో విచిత్రం ఏమో కానీ కొడుకు చాలా దగ్గరగా మాట్లాడతాడు, ఆడపిల్ల అంత చనువుగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడదు, కానీ గుండెల నిండా ప్రేమ పెంచుకుంటుంది. అసలు లోకంలో తండ్రులు కూడా అంతే. ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బహుశः కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు, కానీ కూతురు దగ్గరికి వెళ్ళన్నాళ్ళు ఉండలేను కదా. అలాగే కూతుర్ని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్ళు ఉంచుకోలేను కదా అనో ఏమిటో, ఆ పరిమితి ఉంది అనో ఏమిటో. మరి ఆ కూతురి మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది, పైకి కక్కడ. కానీ కూతురు కూడా అంతే. ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది. ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి. అన్నయ్య చెల్లి కలిసి ఆ అట్టపెట్లన్నీ విప్పి చూసుకుంటున్నారు అనుకోండి, అన్నయ్య పరాచికం ఆడతాడు. ఏమంటాడంటే, ఇవన్నీ మాకు వచ్చినవి, నీకెందుకే ఇవన్నీ, ఏమైనా మంచి ఉంటే పట్టుకోదామనే అంటాడు. ఎవరు? ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు. నోరు ముయిరా, నాకేం అక్కర్లేదు, మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొనిపెడతారు అని పొడుచుకు పొడుచుకు చెప్తుంది. ఎన్ని మాటలు చెప్తుందో, నాన్నగారండి అన్నయ్య అలా అంటాడు, ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది. అది బాధ. ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా అని. అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా, ఆ బీరువా తీరా అన్నారనుకోండి, ఎంత పొంగిపోతుందో. పిచ్చి తల్లి, ఆ అమ్మాయికి ఎందుకండి, ఇచ్చినా పట్టుకెళ్ళదు. కానీ ఆ స్వాతంత్రం తీసేస్తే తట్టుకోలేదు ఆడపిల్ల.
తండ్రి చూసి పలకరించకపోతే ఒప్పుకోదు. అమ్మవారు ఎంత కిందకొచ్చి స్త్రీ ధర్మాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి. ఆ అమాయకత్వం, ఆ బేలతనం. ఓ చెల్లిగా ఉన్నా అంతే. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో మాడలిచ్చుటో చీరలు సారెలిచ్చుటో చేయక మిన్నుల మోతని నిజము మీలని చంపకుమన్న అంటారు. అన్నా 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 ఓ 10 మాటలంటే పోగిపోతుంది చెల్లి. కాబట్టి అటువంటి పిల్లవి కదా, అందులో నువ్వు చాలా ప్రియమైన కూతురు కదా. ఇంతకుముందు మీ నాన్నగారు నువ్వు కనపడితే 10 మాటలు పిలిచి ఆదరించారు కదా. మీ నాన్నగారు అలా పిలవడానికి అలవాటు పడిపోయిన దానివి కదా. ఇప్పుడు నువ్వు వాహనం దిగి లోపలికెడుతుంటే మీ నాన్నగారు పలకరించారు. మీ నాన్నగారంటే సభలో వాళ్ళకి భయం. ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన వాళ్ళని శపిస్తాడని ఎవ్వరూ పలకరించారు. నువ్వు వాహనం దిగి లోపలికెళ్ళి ఒక్కదానివే పలకరించేవాళ్ళు లేక స్నానం చేసి బట్ట కట్టుకుని బయటికి వస్తే అందరూ ఏదో చేస్తుంటే నువ్వు వెళ్ళి చేస్తానన్నా నిన్ను ముట్టుకోనివ్వరు. అప్పుడు చాలా బాధపడతావు. నా మాట విను. కాబట్టి దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధము చే కీర్తి బడయ జాలవుతరుని, నీకక్కడ సుఖం లభించదు. నా మాట విను, వెళ్ళవద్దు. ఎంత ధర్మం చెప్పాడండి మహానుభావుడు, ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడాడు. ఆవిడంది కాదు, నేను వెళ్ళవలసిందే, మీరు రానంటారా, నేను వెడతాను. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది. అంతటి మహాపతివ్రత కదా. పతివ్రత అనేటప్పటికీ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేరు చెప్తారు. సర్వజ్ఞ ఇందాక మీరే కదా అన్నారు, అన్నీ తెలుసున్న ఆవిడ అని. దక్షుడు అవమానం చేస్తాడని తెలీదా? శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా? శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలీదా? జరగబోయేది అదే అని తెలీదా? అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది? ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది? మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు వెడతానంది? పైగా భర్త రాకపోతే మీరు ఉండండి నేను ఇళ్ళొస్తానని ఎందుకంది? అది కొంచెం గీత దాటడం కాదా? అలా ఎందుకు చేసింది అసలు అమ్మవారు? ఇది మనకి సహజంగా ఉండే ప్రశ్న. దీనికి జవాబు పురాణం కాదు, వేదం చెప్పింది. యజుర్వేదంలో తెల్లవారు లేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు శివలింగానికి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. ఆ భేషజీ అంటే ఔషధం, మందు. ఆమె లోకమునకు మందు, ఆమె శివునకు మందు. ఏమిటి దాని అర్థం? మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది. అమ్మ కోపం తాటాకు మంట, అదేం పెద్ద వేడు ఉండదు. ఇప్పుడు పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా? అసలు వాణ్ణి దెబ్బలాడటం కాదు, ఈవిడ ఏడుస్తుంది. వాడేదో చెయ్యరాని పని చేసేసాడు అనుకోండి, తప్పు చేసేసాడు అనుకోండి, నా కర్మరా నీలాంటి కొడుకుని కండం, మీ నాన్నగారికి ఎంత అవమానం రా, ఈవిడ ఏడుస్తుంది. ముందు గట్టిగా కొట్టడం కాదు, ఏడుస్తుంది. కానీ ఆమెకున్న శక్తి ఏమిటో తెలుసా? శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. సహజ మీరు మామూలుగా ఇళ్లలో చూడండి, పిల్లవాడి గురించి అయ్యా అమ్మా వీడు 30 రోజుల నుంచి పాఠశాలకి రావట్లేదు, వీడు ప్రతిరోజు కూడా మరి ఎక్కడ చిల్లర దొంగతనాలు చేస్తున్నాడో మాకు తెలియదు, వీడు ప్రతిరోజు సినిమాల్లో వాటిల్లో ఉంటున్నట్ట, 30 రోజులైంది వీడు పాఠశాలకు వచ్చి అని ఒక ఉపాధ్యాయుని చెప్పింది అనుకోండి తల్లితోటి. ఆమె ఇంటికి వచ్చి సాయంకాలం అయ్యే వరకు ఎదురు చూస్తుంది. భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. మంచి వేసవి కాలం, కాస్త ఒక కమలాపండు రసం ఇస్తుంది, తాగి ఏదో ఉల్లాసంగా మాట్లాడదాం అనుకుంటాడు. ఆవిడ కమలాపండు రసం పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయన రుద్రుడయ్యేట్టు మాట్లాడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను తర్వాత అనద్దు గుణనిధి తల్లిని అన్నట్టు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీకు లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం, పూజ, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కార్యక్రమాలు, సాయంకాలం ప్రవచనం, రాత్రి ఎప్పుడో రావడం, పడుకోవడం. వాడు 30 రోజులైందిట స్కూల్కి వెళ్ళి. ఇవాళ టీచర్ గారు చెప్పారు వాడు వెళ్ళటం లేదు, వాడు చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు. ఆ తర్వాత వాడి వల్ల వంశానికి అపఖ్యాతి వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు. మీరు దగ్గర కూర్చుని చూడొచ్చు కదా, ఆఖరికి మీ కొడుకు ఎలా అయ్యాడో చూడండి అంటుంది. మన కొడుకు అనాలి, మీ కొడుకు అంటుంది. అది విచిత్రం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాడు కదా, రుద్రుడై బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి విశ్వాహ భేషజీ, కొడుకుని దారిలో పెట్టాలి. ఇప్పుడు బెల్ట్ తీసి ఎడా పెడా కొడతాడు కొడుకుని. వాడు తట్లు తేరిపోయి కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. కొంచెం సేపు చూస్తుంది, అకస్మాత్తుగా అడ్డొచ్చా బెల్ట్ పట్టుకుని చంపేస్తారా ఏమిటి పిల్లాడిని
ఇటు తప్పు చేస్తే ఒక్కరోజు కొట్టేస్తే బాగుపడిపోతారా? మీకెందుకని ప్రవచనాలు ఉపన్యాసాలను? 4 రోజులు ఇంట్లో ఉండి పిల్లాడి దగ్గర పాఠం చెప్పండి. మీరు అలా కూర్చుంటే వాడు చదువుకుంటాడు, మీరు వెళ్ళిపోతుంటే వాడు వెళ్ళిపోతున్నాడు. నేను ఎంతకం చూసుకుని మిమ్మల్నే చూసుకోనా వాడినే చూసుకోనా? ఒళ్ళు మండిపోయి దిక్కుమాల సంసారమని గదిలో పోతాడు. పోయి స్నానం చేసి గాయత్రి జపమా ఏమిటి, మనసు నిలబడితే కదూ ఏదో ఊగిపోతూ అలా కాసేపు ఉండి ఒక్కడు బొంగమూతి పెట్టుకుని ఎక్కడో కూర్చుంటాడు. రాత్రి 8:30 9 అయిన తర్వాత చాలేద్దరూ అలక తినండి అని ఏ పండు ముక్కలో పలహారమో పట్టుకొచ్చి పెట్టి, నేను అలా అన్నానని కాదు, కానీ మీరు ఆలోచించండి, మీరు పట్టించుకోకపోతే వాడు అలా పాడైపోతే ఎలాగా? కొట్టేశారు కదా, అంత తొందరపడి కొడుతున్నారు. మొన్ననే కదా వాడికి చెవిపోటు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాం. చెవిని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి అని చెప్పారు కదా, అలా కొట్టారే, గబుక్కుని చెవి మీద దెబ్బ తగిలితే చూసుకోవద్దు, అలా కొట్టేస్తారా అంటుంది. మళ్ళీ రుద్రుడు శివుడైపోతాడు. అయిపోయి గబగబా పిల్లాడు పడుకున్న గదిలోకి వెళ్తే వాడు వెక్కి 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 ఏడ్చి పడుకుంటే వాడి చొక్కా పైకెత్తి, ఎంతైనా పురుషుడు కదూ, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోలేక అయ్యయ్యో ఎలా కొట్టేశాను అని, వీడికి ఇంక ఇలా కాదు, రేపటి నుంచి నేను వీడితో కూర్చుంటాను, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసేయి, ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్డ్ అంటే అని కొడుకుతో కూర్చుంటానంటాడు. అంటే ఇప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది. దేనికోసం? విశ్వాస భేషజీ, లోకంలో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి, రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు. శివా అంటే అమ్మవారు, అదావిడ శక్తి. తల్లిగా జగత్తునంతటినీ శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది. గాడి తప్పారు కదూ, దక్ష ప్రజాపతి గాడి తప్పాడు, అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది. నిరీశ్వర యాగానికి పెడుతున్నారు వీళ్ళందరూ. పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు, ఇదే మొదలెడతారు. కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి, రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి. అందుకెడుతోంది ఆవిడ. వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు పెడుతోంది, తెలియక కాదు ఆవిడ ఎడుతున్నది. అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. వాళ్ళిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులు. అందుకే ఆ తల్లి తిన్నగా దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళింది. యాగానికి వెళ్ళింది, పరమశివుడు వెంటనే తన ప్రమదగణాలని పిలిచి, ఆవిడ స్థాయికి ఎక్కడ తక్కువ కాకూడదు కాబట్టి మీ అందరూ కూడా అనుగమించి వెళ్ళండి, వెళ్ళి వెనక ఛత్రం పట్టండి, ఆవిడ కట్టుకోవలసిన చీనాంబరాలు, పెట్టుకోవలసినటువంటి నగలు, పెట్టెలతో అన్నీ పట్టుకుని వెళ్ళండి, క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకురండి అని పంపించాడు. ప్రమదగణాలన్నీ ఆవిడ వెంట బయలుదేరాయి. వెళ్ళి వాహనం దిగి లోపలికెళ్ళింది. చనుదించిన అమ్మగువను జననియు సోదరులు తక్క, దక్షుని భయము వలన ఆ సభలోని జనులొక్కరైనను పలకరింప రైతి మహాత్మా. ఒక్క తల్లి మాత్రం, తల్లే కదూ, అమ్మ మాత్రం గబగబా పైకొచ్చి, అమ్మా వచ్చావే, నువ్వు రాకపోతే చిన్నపోయింది రా అంది. కానీ ఆవిడ చిన్నబుచ్చుకుంది. ఎందుకని? భర్త పిలవలేదు, కోపం పెట్టుకుని చేస్తున్నాడు ఆ యాగం. తన భర్త తనకెంతో, ఆమె భర్త ఆమెకంత కాదు. ఆ పిల్ల కళ్ళమ్మ నీళ్ళు ఎట్టుకుంటే ఈవిడ తట్టుకోగలదా? అందుకని ఆవిడ బాధ. అన్నదమ్ములు వచ్చారు, ఎంతైనా తోడ పుట్టిన వాళ్ళు కదూ, వాళ్ళు వచ్చారు. రామ్మ దాక్షాయిని అన్నారు. సభలో అంతమంది ఉంటే ఒక్కడు శివుని ఇల్లాలు అమ్మవారు వచ్చిందని అన్నవాడు లేడు. ఆవిడ లోపలికి వెళ్ళలేదు, వెళ్లకుండా తిన్నగా యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నించుని ఆవిడ ప్రశ్న చేసింది. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధురుడున్ పరేత భూచరుండని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప, మరి ఆ మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్ అని అడిగింది. ఆవిడంది, ఏమయ్యా, ఏమిటి శివుడు శ్మశానవాసి అంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నిరీశ్వర యాగం చేస్తున్నావు. తండ్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాను. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధురుడున్ పరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్. లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు, ఏదో కపాలమాల వేసుకుంటాడు, కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి, శివశివ అంటాం. ఆయన పైకి అమంగళంగా కనపడతాడు, కానీ ఆయనంత మంగళప్రదుడు లోకమునందు లేడు. నీకు తెలియదా ఈ విషయం?
పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడిదాల్తూ శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్. ఆయన చేతకాక పట్టుకున్నాడా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలీదా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే, చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని చోట్లన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి వెళ్ళని వాడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి కొత్త కర్రల మీద పట్టుకెళ్ళి తీసుకెళ్లి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి ఒక్కడు నిలబడి ఏడుస్తుంటే ప్రదోషవేళ అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నాది నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే చచ్చిపోయిన వాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడ ఉండడని నేనున్నాను పార్వతి ఏం చెప్పాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో. అంతటి ఉదారుడు నీకు తెలియదా? ప్రజాపతివి, నీ తండ్రి బ్రహ్మగారు కోరితే కదా అక్కడ ఉంటున్నాడు తప్ప ఆయనకి చేతకాక కైలాసం ఉన్నవాడు అక్కడ ఉంటున్నది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావుట శంకరుడి గురించి. పరగచితాస్తి భస్మ రూపపాల జటాధురుడున్ పరేత భూనికేతనుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నువ్వు తప్ప అలా ఎవరు మాట్లాడరు. మరి అమ్మ ఆ సరోజ గర్భుడు అమ్మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆ మహాత్ముని యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసి 4 శిరస్సుల మీద 4 కిరీటముల మీద చల్లుకుంటున్నాడే. మరి నిన్ను కన్న తండ్రికే అంత గౌరవం ఉంటే నువ్వెలా శంకరుడి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నిరీశ్వరయాగం ఎందుకు చేస్తున్నావు? శివుడికి హవిస్సు లేకుండా యజ్ఞం చెయ్యవలసిన అవసరం ఎందుకు కలిగింది అని ఆమె అడిగితే ఇలా తల తిప్పలేదు, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఆవిడ చూసింది శంకరుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, అప్పుడు తప్ప ఈ వ్యవస్థకి జవాబు దొరకదు. అందుకే ఆవిడంది, నువ్వు నన్ను అర్థించి ప్రార్థించి తపిస్తే నీకు కుమార్తెగా వచ్చాను. ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూస్తే దాక్షాయణి అని పిలుస్తారు. ఏ శంకరుణ్ణి నింద చేశావో, ఏ శంకరుడికి హవిస్సు లేని యాగం చేశావో అటువంటి నీకు కుమార్తెగా నేను ఉన్నప్పుడు ఈ పేరుతో నన్ను శంకరుడు ప్రేమతో దాక్షాయణి అంటే నా ఒళ్ళు జుగుప్స పొందుతుంది. నువ్వు జ్ఞాపకానికి వచ్చి శివనింద చేసిన నీకు కుమార్తెగా నేనిక ఉండను. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వత్యుద్ధి ప్రాపించదన్ అంది. ఏ మహాత్ముడైనటువంటి శంకరుణ్ణి నింద చేశావో అటువంటి నీకు కుమార్తెగా ఈ శరీరంతో దాక్షాయిణి అని పిలిపించుకుంటూ ఈ భూమి మీద ఉండడానికి నేను ఇచ్చగించను. అందుకే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని నిర్ణయించుకున్నాను. యోగాగ్ని యందు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. శివనింద చేసిన నీ కుమార్తెగా నీ తనూభవ అనంగా ఓర్వ నీ కుమార్తెని నీకు అనిపించుకోను. ఈ శరీరంతో ఉంటే నీ కుమార్తెని అంటారు, దాక్షాయిణి అంటారు. అందుకే ఈ శరీరంతో ఉండను అందామె అని. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. తెలియక బల్లిపడిన పులుసు అన్నం తినేశాడు. ఆఖరణ పులుసు అడుగున బల్లి కనబడింది. చాలా రుచిగా ఉంది పులుసుని కక్కకుండా ఉంచుకుంటాడా? నోట్లో వేలు పెట్టుకుని కక్కేసినట్టు నువ్వు ఇంత దుర్మార్గుడవని తెలిసిన తర్వాత ఇక నీ కుమార్తెగా ఈ శరీరంతో ఉండను, విడిచిపెట్టేస్తున్నానని ఉత్తర క్షణంలో ఆమె యోగాగ్ని రగిల్చి దాని యందు తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేగానే అక్కడి నుంచి ఆ ప్రమదగణాలన్నీ కూడా ఉగ్రతని పొందాయి. వెంటనే భృగువు కొన్ని గణాలని సృష్టించాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ప్రమదగణాలు ఓడిపోయారు. వెళ్ళి పరమశివుడితో చెప్పారు. ఆమె ప్రయోజనం ఏమిటి? ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి. పరమ ప్రశాంతంగా కూర్చున్నాడు. కూర్చున్న శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, దాక్షాయణికి అవమానం జరిగింది, నిన్ను అవమానిస్తున్నాడని దక్ష ప్రజాపతిని ప్రశ్న చేసింది, జవాబు చెప్పలేదు. ఆమె ఆగ్రహించి శరీరం వదిలేసింది పుట్టింట్లో అన్నారు. అంతే. ఆ మాట విన్నాడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్యక్రోధము తోడ పుంచి వైచంక్ష్మా చక్ర మధ్యంబునన్. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి
ఓ పెద్ద సింహం నోరు తెరిచినట్టుగా తెరిచి ప్రళయకాలంలో చేసేటటువంటి గర్జన ఎలా ఉంటుందో అటువంటి నవ్వు నవ్వి, ఆకాశంలోని మెరుపు ఎలా ఉంటుందో అటువంటి జడని ఒకదాన్ని ఊడబెరికి భూమి యొక్క మధ్య భాగమునందు దాన్ని కొట్టాడు. అంత క్రోధంతో కొట్టాడేమో, అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ప్రాణిని సృజించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర లోకభీకరుండగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించి. ఆయన ఆ జడని పెట్టి కొట్టేటప్పటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాణి ఒకటి పుట్టింది. అది భూమి మీద పాదాలు పెట్టి ఆకాశానికి తల తగులుతోంది. దాని జుత్తు ఇలా లేచి నిలబడింది. అది దీపాలు వెలుగుతున్నటువంటి స్తంభాల అన్నట్టుగా ఉంది. పెద్ద గరిమెడాకుల వంటి చేతుల నిండా ఆయుధాలు పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి ఆ మంజీరముల యొక్క ధ్వని వినపడేటట్టుగా ఒక్కసారి అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర లోకభీకరుండగుచు మా వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. పరమశివుడు ఏం పట్టుకుంటాడో అలాగే అనేకమైనటువంటి ఆయుధాల్ని చేతులతో పట్టుకుని ముదమార ప్రదక్షిణమాచరించి శంకరుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, తండ్రి ఆజ్ఞ, ఏం చెయ్యమంటారు చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, నీ తల్లి ఆ దాక్షాయణి శరీరం విడిచిపెట్టింది దక్షుడు చేసినటువంటి నింద్యమైన కార్యము చేత, కాబట్టి దక్ష ప్రజాపతిని శిక్షించు అన్నాడు. భూమి అంతా కంపించిపోయేటట్టుగా అడుగులు వేస్తూ వెళ్ళి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేస్తే భీమఖండంలో వర్ణిస్తారు. ఒక చిన్న దూడ రూపాన్ని పొంది అగ్నిహోత్రంతో ఆ యజ్ఞం అన్నీ పారిపోయేట, అదే దక్షారామం. అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ శిక్షించాడు. భగుడు అన్న పేరుతో సూర్యుడు అక్కడ కూర్చుని ఉంటే పళ్ళన్నీ పీకేశాడు ఆయనవి. అందుకే భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర అని పేరు. అందుకే పాయసాన్న నివేదనం. కాబట్టి దేవతలందరినీ శిక్షించాడు. యజ్ఞగుండాన్నంతటినీ తిరగతోసేశాడు. దక్ష ప్రజాపతిది శరీరం అంతా మంత్రపూతమైపోయింది. ఆయన శరీరాన్ని భిన్నం చేయడం అంత తేలిక కాదు. అందుకని ఆ మెడని గిరగిరగిరగిర తిప్పి శరీరం నుంచి వేరు చేసి యజ్ఞకుండంలో పారేశాడు. ఆ శరీరము పోయి విగత శరీరం అయిపోయి దక్ష ప్రజాపతి నిలబడిపోయాడు. అప్పుడు దేవతలందరూ బుద్ధి తెచ్చుకుని శంకరుడి జోలికెళ్ళి నిష్కారణంగా ఇన్ని రుద్రుణ్ణి చేశాం, వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ చెప్దాం రమ్మని బ్రహ్మదేవుడు వచ్చి, ఎందుకురా మీకు అక్కర్లేని పనులు, శంకరుడి జోలికెళ్ళడం ఏమిటి, నిరీశ్వర యాగం ఏమిటి, బుద్ధిహీనులు చెయ్యవలసిన పని చెయ్యకండి అని బుద్ధి చెప్పాడు. తల్లి శరీరం విడిచిపెట్టే ముందు మరణవాంగ్మూలం అంటారే, అలా ఒక సందేశాన్ని చెప్పింది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషించిన వాడికి శివముండదు, మంగళముండదు అని చెప్పింది. అని చెప్పి ఆమె శరీరాన్ని వదిలిపెట్టి అవతార పరిసమాప్తి చేసింది. శంకరుడు కైలాసానికి దేవతలందరూ వెళ్ళేసరికి పరమ ప్రశాంతంగా దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నాడు. అప్పటికి కోపం వదిలేస్తాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. సనకసనందనాది మహర్షులందరూ చుట్టూ కూర్చునుండగా చిన్ముద్ర పట్టి చక్కగా
వాళ్ళందరికీ తత్వోపదేశం చేస్తూ కూర్చొనున్నాడు. దేవతలందరూ వెళ్ళి శంకరుడితో క్షమాపరాధ స్తోత్రం చెప్పి అయా మమ్మల్ని క్షమించమని అడిగారు. వెంటనే అందరినీ క్షమించాడు. మళ్ళీ దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయని పెట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా అవకాశం ఇచ్చాడు. దేవతలందరూ సంతోషించారు. యజ్ఞాన్ని పూర్తి చెయ్యమన్నాడు. మళ్ళీ యజ్ఞం పూర్తి చేశారు. ఈ తల్లి దాక్షాయణి శంకరుడితో కలిసి ఒకానొకప్పుడు ఆమె శరీరంతో ఉన్న రోజులలో హిమవత్ పర్వత సానువులలో విహరించింది. ఆ విహరించినప్పుడు హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి చూసింది అమ్మవారిని. చూసి పిల్ల ఎంత బాగుందో, నాకు ఇలాంటి పిల్ల కూతురుగా వస్తే బాగుండు అని మనసులో అనుకుంది. అది దృష్టిలో పెట్టుకుంది. అందుకని మేనకకి కుమార్తెగా వెళ్ళాలి. ఇప్పుడు ఆమె అవతార పరిసమాప్తి చేసింది. కానీ శక్తిగా ఎప్పుడూ శివుడితో కలిసి ఉంటుంది. బాహ్యంలో మళ్ళీ రూపాన్ని స్వీకరించాలి ఆవిడ. ఇప్పుడు ఆవిడ రూపాన్ని స్వీకరించకపోతే ఒక పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి లోకంలో బయలుదేరింది. అదేమి అంటే దితికశ్యపులకు వజ్రాంగుడు అని ఒక కుమారుడు జన్మించాడు. పేరుకి తగినట్టుగానే వజ్రాంగుడు. శరీరం అంతా వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినమైనటువంటి శరీరం. కాబట్టి దేవతలని సునాయాసంగా గెలిచాడు. స్వర్గలోకం మీద ఆధిపత్యం సంపాదించాడు. సంపాదించిన వాడు ఊరుకోకుండా ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. పెడితే బ్రహ్మగారు ఇంద్రుణ్ణి విడిపించడం కోసం కశ్యప ప్రజాపతితో కలిసి వజ్రాంగుడి యొక్క రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళి తప్పురా, ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టకూడదు, విడిచిపెట్టమన్నారు. నువ్వు నాకు తత్వోపదేశం చేస్తే విడిచిపెడతానన్నాడు. రాక్షసులకు కూడా చమత్కారమైన ఆలోచన వస్తుంది. బ్రహ్మగారు ఆ వజ్రాంగుడికి తత్వోపదేశం చేసి సత్వగుణాన్ని మించిన తత్వోపదేశం లేదురా, పరమశాంతతని పొందు అని అనుగ్రహించి ఆ ఇంద్రుణ్ణి విడిపించుకుని ఆ వజ్రాంగుని తండ్రి అయిన కశ్యప ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు ఆయనకి వరాంగి అని ఒక కాంతని బహూకరించి వెళ్ళిపోయారు. ఆయన పరమ ప్రశాంతత పొందాడు. రాక్షసుడే, కానీ ఎప్పుడైతే బ్రహ్మతత్వం అర్థమైందో తనలో తాను రమిస్తూ పరమ ప్రశాంతంగా బ్రతికి ఎవ్వరి జోలికి వెళ్ళడం మానేశాడు. ఈ వరాంగిని బ్రహ్మగారు బహూకరించారు కదూ, భార్యాస్థానంలోకి తీసుకుని ఆమెతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. గృహిణిగా ఆమె పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు. ఆమె రాక్షస స్వభావాన్ని వదలకుండా ఒక రోజున వజ్రాంగుణ్ణి ఒక వరం అడిగింది. విష్ణుద్వేషి అయిన వాడు, విష్ణువు ధర్మరక్షకుడైన ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారు అంటే ధర్మాన్ని రక్షించడానికి. ఆర్తత్రాణపరాయణుడు, మహానుభావుడు, శరణాగత వత్సలుడు, స్థితికారుడు. అటువంటి శ్రీ మహావిష్ణువు పట్ల శత్రుత్వం అంటే ధర్మం పట్ల శత్రుత్వం. శ్రీ మహావిష్ణువుకి శత్రువు కాగలిగిన వాడు, సమస్త లోకములను గడగడలాడించగలిగిన వాడు, ఇంద్రుణ్ణి కూడా ఓడించగలిగిన వాడు, మహాబల సంపన్నుడైనటువంటి వాడు నాకు కుమారుడుగా జన్మించాలని అడిగింది. చాలా బాధపడ్డాడు వజ్రాంగుడు. నాకు బ్రహ్మగారు తత్వోపదేశం చేస్తే ప్రశాంతంగా జీవనం చేస్తున్నా, నా భార్య ఇంత అన్యాయమైన కోరిక కోరింది, నా కర్తవ్యం నేను చేస్తానని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవడం దేవతల లక్షణం. కనబడితే బాబాయ్ అలాంటివి అడుగుతాడని కనపడకుండా తప్పించుకోవడం అలా చేయరు. కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు, ఇదిగో ఈ కోరిక అడిగాడు. తథాస్తు. అలాగే పుడతాడు. తారకాసురుడు పుట్టాడు. తారకాసురుడు పుట్టగానే దుర్నిమిత్తములు కనపడ్డాయి. ఆ పుట్టిన తారకాసుడు పుడుతూనే దేవతలందరినీ జయించగలిగినటువంటి అపారమైన బలపరాక్రమములతో పుట్టాడు. పుట్టినవాడు ఊరుకోకుండా ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. ఆయనకి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నాకు మృత్యు ఉండకూడదన్నాడు. అలా కుదరదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఇంకొక మాట అడుగన్నాడు. ఆయన అనుకున్నాడు, నేను బ్రహ్మగారిని బురిడి కొట్టించగలననుకుని శంకరుని యొక్క వీర్యము స్ఖలనమైతే, స్ఖలనమైనటువంటి వీర్యము వలన అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము వలన కలిగినటువంటి కుమారుడు కాకుండా శివవీర్యమునకు కుమారుడు పుడితే, స్త్రీ పురుష సంయోగం లేకుండా ఎలా పుడతాడు, అది ఆయన యొక్క ఆలోచన. కాబట్టి అలా కుమారుడు కానీ శంకరుడికి పుడితే అతని చేతిలో మరణిస్తాను, అప్పటి వరకు మృత్యు ఉండకూడదు. తథాస్తు. కాబట్టి ఇప్పుడు శివవీర్యమునకు మాత్రమే మరణిస్తాడు. శివుని యొక్క తేజస్సుని కదపగలిగినటువంటిది ఎవరు? ఒక్క పార్వతీదేవే. ఆమె యందే ఆయన అనురక్తుడవుతాడు. కాబట్టి
ఇప్పుడు పార్వతీదేవి యొక్క అవతారం వస్తే తప్ప తారకాసురుడి నుంచి దేవతలకి రక్షణ లేదు. ఆయన దేవతల్ని ఋషుల్ని విశేషంగా బాధ పెడుతున్నాడు, ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ ఒక మాట అంది, నేను తప్పకుండా అవతార స్వీకారం చేస్తాను, మళ్ళీ ఒకరికి కుమార్తెగా వస్తాను. ఎవరికి కుమార్తెగా పుడతాను అంటే మేనకాదేవికి కుమార్తెగా వస్తాను. ఎందుకని అంటే నేను సతీదేవిగా దాక్షాయిణిగా ఉండగా శంకరుడితో కలిసి హిమవత్పర్వత ప్రాంత సానువుల యందు తిరుగుతున్నప్పుడు ఆమె నన్ను కుమార్తెగా పొందాలి అని కోరుకుంది. మనసులో త్రికరణ శుద్ధిగా నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నది కనుక నేను ఆమెకి కుమార్తెగా వెడతాను. కానీ నన్ను కుమార్తెగా పొందడానికి ఆమె 27 సంవత్సరముల పాటు అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు సువాసిని పూజ చెయ్యాలి. అష్టమి ఉపవాసం, నవమి సువాసిని పూజ అంత శక్తివంతాలు. నవమి నాడేమి ఎప్పుడు సువాసిని పూజ చేసినా అంత శక్తివంతం. సువాసిని పూజ అని నేను అన్నప్పుడు కేవలం ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మవారి నామాలతో పూజ చేయడం కాదు. సువాసిని నామాలని చెప్పి ఒక కల్పం ఉంది. ఆ కల్పం ప్రకారం అయితే ఏమిటంటే ఆమె పౌత్రులను చూసినదయ్యి ఉండాలి. పౌత్రులను చూడడం అంటే కొడుకు పుట్టి ఉండాలి, మనవణ్ణి ఎత్తినదయ్యి ఉండాలి. పౌత్రుణ్ణి చూడడం అంటే కూతురు వైపు మనవడు కాడు, కొడుకు వైపు మనవడయ్యి ఉండాలి. కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూసినదై, ఆమె పతిని అనుగమించేదై, పరమ భక్తి కలిగినదై, ఇంటికొచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం కలిగినదై అన్నదాన రత అంటారు. మూర్తీభవించినటువంటి లక్ష్మీ స్వరూపంలా శోభాయమానురాలై ఎప్పుడూ భర్తగారి యొక్క గౌరవాన్ని మనసులో తలుచుకునేదై, భర్త ధర్మమునందు నిలబడడానికి ఆమె హితోధికంగా ఉపకారము చేయగలిగినటువంటి సౌశీల్యయై, ఇవన్నీ నామాలుగా వస్తాయి. ఇవే నామాలు చెప్తారు సువాసిని పూజలో. ఇప్పుడు నేను చెప్తున్న లక్షణాలు ఏ ఉన్నాయో ఇవే సువాసినికి నామములు. గురుభక్తి రతయై, గురుభక్తి అంటే తన భర్తయే ఆమెకి గురువు. 2, తన భర్తకి ఉపదేశం చేసిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు తనకి గురువుగారు, అంతే. ఇంకా గురువుగారి చరణార విందముల యందు అపారమైనటువంటి భక్తి కలిగినదై ఈ లక్షణములు కలిగినటువంటి సువాసినికి పూజ చేస్తే అది స్వయంగా పరదేవతకే చేసినట్టు, అది అమ్మవారికే అందుతుంది, దాన్ని అమ్మవారే పుచ్చుకుంటుంది. అలా 27 సంవత్సరములు సువాసిని పూజ చేస్తే, అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు చేస్తే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను ఆమెకి కుమార్తెగా వస్తాను, ఆమె చేత ఈ కల్పన చేయించండి అంది. నేను మళ్ళీ ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళి చెప్తున్నా, శివమహాపురాణంలోంచి చెప్తున్నాను ఈ విశేషాలు. కొన్ని భాగవతంలోంచి చెప్పాను, ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయ మంత్రాల వ్యాఖ్యానంతో కలిపాను. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పార్వతీదేవిని కుమార్తెగా పొందాలి. అసలు మేనకాదేవికి ఆ కోరిక ఎందుకు పుట్టాలి? సతీదేవిగా ఆమె హిమవత్పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎందరో చూశారు ఆవిడ్ని. ఈవిడికి ఒక్కదానికే ఈమె నా కుమార్తె అయితే బాగుండు, ఇంత గొప్పగా ఉందే ఈ పిల్లకి పెళ్లి చేస్తే, ఈమెకి కన్యాదానం చేస్తే, ఈ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే, ఈ పిల్లకి పాలు బువ్వా పెడితే, ఆమెని చిన్న పిల్లగా ఊహించుకుని ఈ పిల్ల నా ఇంట తిరిగితే అన్న కోరిక అసలు మేనకాదేవికి ఎందుకు పుట్టాలి అంటే దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉంది. ఇది అమ్మవారికి తెలుసు. అమ్మవారికి తెలియనిదే ఉంటుందంటే ఆమె సర్వజ్ఞ, అసలు నాటకం నడిపేదే ఆవిడే. అందుకే ఆవిడ మేనకాదేవికి కుమార్తెగా వస్తాను, తగిన పుణ్యాన్ని కట్టబెట్టడానికి 27 సంవత్సరములు సువాసిని పూజ చేయించమనడానికి కారణం ఏమిటి అంటే, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సభ జరుగుతోంది ఆయన యొక్క లోకంలో. ఒక్కొక్క సభకి ఒక్కొక్క నియమం ఉంటుంది. సభలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంటుంది. అర్హత లేని వాళ్ళు సభాప్రవేశం చేస్తే ఆ సభ అంతా కూడా అసహ్యంగా ఉంటుంది. సభలోకి వచ్చిన వాడు సభానియమం తెలిసిన్నవాడై ఉండాలి, అంతేకాని సభలోకి వచ్చి సభానియమం పాటించకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ప్రతి సభలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి నియమము తెలిసిన్నవాడై ఉండాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే,
సంగీతం జరుగుతోంది అనుకోండి, ఆ సభలోకి వెళ్ళిన వాళ్ళు స్థాణువులు ఇలా ఉండకూడదు, ఇలా అంటుండాలి. ఇలా అంటున్నారనుకోండి, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. అమ్మవారు కూడాట ఇలా తల ఊపుతూ వింటుందిట. సంగీతం వినేటప్పుడు ఇలా అంటూ వినాలి. అప్పుడు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అబ్బా అందరూ వింటున్నారు, ఎంత సంతోషంగా తల ఊపుతున్నారు అని. అలా వింటున్నారు అనుకోండి, వీడు వింటున్నారా, సంతోషిస్తున్నారా లేదా అనిపిస్తుంది. ప్రవచనం దగ్గరికి వచ్చి ఇలా ఊపుతున్నారు అనుకోండి, అది సంతోషం కోసం కాదు, అనుష్ఠానంలోకి తెలుసుకోవలసిన విషయాల కోసం. అది ఇలా ఇలా ఊపడానికి కాదు, కదలకుండా కూర్చుని అలా జుర్రుకోవడానికి. ఏ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభా నియమం తెలిసి ఉండాలి. అంతేకాని ఒక చోట చెయ్యవలసిన పని వేరొక చోట చెయ్యకూడదు. అందుకని అందున ఆ సభ జరుగుతున్న విష్ణులోకంలో జరుగుతోంది. అదే మామూలు సభ, శ్రీ మహావిష్ణువు సమక్షంలో జరుగుతున్న సభ అంటే అక్కడ బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు సనకసనందనాదులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు బ్రహ్మజ్ఞానులు. వారు సభలో ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ కూర్చుని ఉన్నారు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడై కూర్చుని ఉన్నాడు. పితరులకు స్వధాదేవి యందు 3 కుమార్తెలు కలిగారు. ఆ 3 కుమార్తెల యొక్క పేరు ఒక్కసారి విన్నా, ఆ 3 కుమార్తెల యొక్క పేరు స్మరించిన పాపములు ధ్వంసమవుతాయంటారు. వాళ్ళని అయోనిజలే అంటారు. పితరుల కుమార్తెలుగా సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అయోనిజలే, అంతటి శక్తివంతులు అంటారు. అందులో మొదటి ఆమె పేరు మేనక, రెండవ ఆమె పేరు ధన్య, మూడవ ఆమె పేరు కళావతి. 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లలు తమ యొక్క యోగశక్తి చేత విష్ణులోకంలో జరుగుతున్నటువంటి సభాప్రవేశం చేశారు. సభాప్రవేశం చేసి వాళ్ళు వెడుతున్నారు లోపలికి. వెళ్ళారు, అందరూ చూశారు, సంతోషించారు, అందరూ కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొంతసేపటికి సనకసనందనాదులు లోపలికి వస్తున్నారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు వస్తున్నారు అంటే అందరూ లేచి నిలబడాలి. కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క వీళ్ళు 3 మాత్రం మాయామోహితులయ్యారు. అమ్మవారి మాయ అది. ఆ మాయామోహితులై 3 లేచి నిలబడలేదు. సనకసనందనాదుల వంక తిరస్కార భావంతో చూశారు. మహాపురుషులు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించకపోతే ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒకనాడానృపుడచ్యుతున్మనములో నూహించుచున్మౌనియ్య కళంక స్థితియున్నచో కలశజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చు భూవల్లభ అంటారు. ఇంద్రజుమ్న మహారాజు గారు పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ అగస్త్య మహర్షి వచ్చినా కూడా నేను మంత్రోపాసన చేస్తున్నాను, లేచేదేమిటి అని లేవలేదు. మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడకపోతే ఆ పాపం కొన్ని జన్మల పాటు కట్టి కుడిపేస్తుంది. ఎక్కడ పాడైపోతాడో లేచి నిలబడి ఉంటే తరించి ఉండేవాడు. కానీ అనుగ్రహిద్దామని శాపం కాదు, అనుగ్రహిస్తారు. అన్ని జన్మలు బాధపడకుండా ఉండడానికి వచ్చే జన్మలో ఏనుక్కి పుట్టి మొసలి చేత పట్టబడ్డప్పుడు భగవన్నామం జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి తరించిపోని వరమిచ్చాడు అగస్త్య మహర్షి. అందుకు ఏనుగు యొక్క యోనియందు పుట్టి గజేంద్రమోక్షణ ఘట్టానికి కారణమయ్యాడు ఇంద్రజుమ్న మహారాజు గారు. మహాత్ములు వచ్చినప్పుడు లేవాలి. విష్ణు సభలో కూర్చున్నటువంటి ఈ 3 మేనక, ధన్య, కళావతి 3 సనకసనందనాదులు వస్తున్నా కూడా లేచి నిలబడలేదు. తిరస్కార భావంతో చూసి తలంచుకున్నారు. అంత పాపం వీళ్ళని కట్టి కుడిపేస్తుంది రేపొద్దున. అందుకని అందులో సనత్కుమారుల వారు అన్నారు, మీరు 3 మా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించారు. ఆయనకేమీ అహంకారం కాదు, వారిని ఉద్ధరించాలి, పాడైపోతారు లేకపోతే. అందుకని ఆయన అన్నారు, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి శపిస్తున్నారు. ఊర్ధ్వలోక భ్రష్టులైపోండి, మీరు ఈ లోకంలో ఉండరు, భూమి మీదకి వెళ్ళిపోండి మత్స్యలోకంలోకి. మేనక విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునకు భార్య అవుతుంది. భార్య అయిన కారణం చేత పార్వతీదేవికి తల్లి అవుతుంది. పార్వతీదేవికి తల్లి అయి ఈమె నా కుమార్తె అన్న భావనతో లాలించి పెంచి పెద్ద చేసి కన్యాదానం చేస్తుంది. కాబట్టి కైలాసలోక ప్రాప్తి కలుగుతుంది, కైలాసానికి ఎడుతుంది. రెండవ పిల్ల ధన్య జనక మహారాజు గారికి ఇల్లాలవుతుంది భూలోకంలో. జనక మహారాజు గారు భూమి దున్నుతున్నప్పుడు నాగటి చాలుకు తగిలి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా పైకి లేస్తుంది. లేచినప్పుడు సీతమ్మకి తల్లి అయింది కాబట్టి ధన్యాదేవి వైకుంఠలోకవాస ప్రాప్తిని పొందుతుంది. 3వ పిల్ల కళావతి. ఈ కళావతి
రాబో కాలంలో వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడికి భార్య అవుతుంది. భార్య అయి రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ రాధాదేవికి తల్లయింది కాబట్టి ఈమె గోలోకాల్లో వాసాన్ని పొందుతుంది, గోలోక ప్రాప్తి పొందుతుంది. ఆ కారణం చేత మళ్ళీ ముగ్గురు 3 ఉన్నతమైనటువంటి లోకాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. కాబట్టి మీరు ముగ్గురు మీ యొక్క స్థాయిని బట్టి ముగ్గురు వెళ్ళిపోవలసిందే, కానీ అభ్యున్నతిని పొందుతారు. కాబట్టి కిందకి వెళ్ళిపోండి. లేచి నిలబడిన దోషం కట్టి కొడపకుండా ఉండడానికి నేను చేస్తున్నటువంటి ఏర్పాటు, కాబట్టి ముగ్గురు వెళ్ళండి అన్నాడు. దానివల్ల మేనక కిందకు వచ్చేసింది, హిమవంతునికి భార్య అయింది. ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అయింది. కళావతి వృషభానుడికి భార్య అయింది. ఇప్పుడు ప్రస్తుత కథాంశంలో పార్వతీదేవి జన్మించాలి. పర్వతరాజుకు పుత్రిగా వస్తే పార్వతీదేవి అని పిలిపించుకుంటుంది ఆవిడ. అందుకని ఇప్పుడు ఆమె దానికి తగినంత పుణ్యాన్ని సంతరించుకోవాలి అంటే అన్ని సంవత్సరముల పాటు ఆమె సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ ఉత్పాతములకు కూడా విరుగుడు అని మనకి వేదం ప్రతిపాదన చేస్తుంది. ఎప్పుడైనా ఊళ్ళల్లోకి క్రూర మృగాలు వచ్చాయనుకోండి, అది ఉత్పాత సూచన. ఆ ఉత్పాత సూచనకి పరిహారం ఏమి అంటే సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ. కాబట్టి సువాసిని పూజ అంత పరమశక్తివంతమైనటువంటి పూజ. శారదా నవరాత్రుల్లో మనం కల్పనతో చేస్తాం సరే, ద్రవిడ దేశంలో అయితే దేవాలయాలకు వచ్చేటప్పుడే చీరలు, గాజులు అవి అన్ని సంచిలో పెట్టుకుని వచ్చేస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడితే చాలు, ఎంత పెద్ద అధికారులు కానివ్వండి, భార్యతో కలిసి కూర్చొని వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టి పూజ చేసి నమస్కారం చేసి వస్త్రోదయం ఇచ్చి వెళ్ళిపోతారు. సువాసిని పూజ యందు అత్యంత గొప్ప విషయం ఏమిటని వ్యాఖ్యానంలో చెప్పారంటే జటాబంధనం. కాళ్ళకి పసుపు రాయడం, పారాణి పెట్టడం, కాళ్ళు కడగడం ఇవన్నీ సరే, జటాబంధనం అంత గొప్పది. జటాబంధనం అంటే ఆమె వేసుకున్నటువంటి కేశపాశాన్ని పైకెత్తి కట్టాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే బ్యాండ్ పెట్టారంటారేమో, దాన్ని జటాబంధనం అంటారు. జటాబంధనం సువాసిని పూజలో అంత గొప్పది. సువాసిని పూజ చేసినా, సువాసినికి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చినా అది పరమశక్తివంతం. అందులో ప్రధానమైనవి భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానంలో చెప్పారు. 8 వస్తువులను కలిపి సౌభాగ్య వస్తువులుగా నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే తాటాకుతో చేయబడినటువంటి తాటంకం, లేదా కనీసంలో కనీసం తాటాకు. తాటాకు సౌభాగ్య సూచన, అందుకే తాటాకు తొక్కరు సువాసినులు. తాటాకుతో చేయబడినటువంటి తాటంకం గుండ్రంగా చేసి కన్నం పెడతారు, దాన్ని చెవి తమ్మి మీద పెట్టి ఆభరణాన్ని పెట్టుకుంటారు. అలాగే అనుములు, ఎర్రని పువ్వు, ఏదైనా తొక్కుతారేమో కానీ ఎర్ర పువ్వుని సువాసిని తొక్కకూడదు. ఎర్ర పువ్వు, జీలకర్ర, ధనియాలు, మార్పు చెందిన ఆవు పాలు, అంటే పాలుగా ఇవ్వరు, పాలు తోడు పెడితే ఏ పెరుగో అవుతుంది, ఆవు పాలు. అలాగే ఉప్పు, కొద్దిగా లవణం, ఉప్పిస్తారు. ఇలా ఈ 8 వస్తువుల్ని కలిపి సౌభాగ్య వస్తువులు అంటారు. ఆ సౌభాగ్య వస్తువు జీవితంలో పుచ్చుకోవడం అంత గొప్పది. దానికి అధికారిని ఎవరు అంటే ఒక్క సువాసిని. ఆ సువాసిని అయినటువంటి స్త్రీ అందులో అమ్మవారి కళ్యాణ కార్యక్రమం లాంటిది జరుగుతున్నప్పుడు సౌభాగ్య వస్తువు పుచ్చుకుందనుకోండి, అది పరమశ్రేష్టం. అదేం మాటలు కాదు. ఉప్పు కొద్దిగా వేసి బెల్లంతో చేసినటువంటి అప్పాలు, పెళ్లి కూతుర్ని చేయడం అంటే వీడియో తీయించుకోవడం కాదు. పెండ్లి కుమార్తెని చేస్తే సువాసిని పూజ, బాల పూజ చెయ్యాలి. కాబట్టి ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చెయ్యాలి. ఇప్పుడు రేపు పొద్దున 26వ తారీఖు ఉదయం మనం చేసేటటువంటి పార్వతీ కళ్యాణంలో అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేసి వచ్చి పసుపు దంపినటువంటి సువాసినులందరికీ కూడా ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చేస్తారు. కాబట్టి అదిగో ఆ తల్లి అంతటి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి అంటే ఆ సువాసిని పూజ జరగాలి. అందుకోసం ఆమె మేనకాదేవిగా కిందకి దిగొచ్చింది. ఎవరు? పితరుల యొక్క కుమార్తె అయినటువంటి మేనక భూలోకంలో మేనకగా వచ్చి విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునికి హిమవంతుడుగా విష్ణువాంశలో వస్తే మేనకాదేవి పితరుల కుమార్తె ఆయనకి భార్య అయింది.
కోరుకుంది కదా గత జన్మలలో సతీదేవిగా ఆవిడ తిరుగుతున్నప్పుడు ఈమె నాకు కుమార్తె కావాలని అందుకొచ్చింది ఆ సంకల్పం. ఇవన్నీ అమ్మవారికి తెలుసున్న విషయాలు, అందుకు ఆమె కదుపుతుంది ఈ వ్యవహారాన్ని. ఇప్పుడు ఆమె రావాలంటే దేవతలకి చెప్పింది ఈమె సువాసిని పూజ చెయ్యాలి. అష్టమి ఉపవాసం, నవమి సువాసిని పూజ చేసింది మేనకాదేవి. చేస్తే అనుగ్రహించింది, దర్శనమిచ్చింది. నేను నీకు కుమార్తెగా వస్తానని చెప్పింది. అంటే మేనకాదేవి అందే, అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావడం పరమ సంతోషం, కానీ నాకు కుమార్తెగా రావడంతో పాటుగా నాకు ఒక గొప్ప అనుగ్రహం కావాలి. నీకు ముందు 100 కుమారులు కావాలి నాకు. ఎందుకంటే అన్న కింద చెల్లి సంతోషంగా ఉంటుంది, పైన అన్నయ్యలు ఉన్నారు కదా, అందుకని నా ఇంట నువ్వు సంతోషంగా ఆడుకోవాలి. 100 కుమారులనిచ్చి నువ్వు కుమార్తెగా రా అంది. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, అలాగే వస్తానంది. చెరుకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో అది కూడా ఒకటి. కాబట్టి ఆ తల్లి తప్పకుండా నేను వస్తాను అని ఆ మేనకాదేవికి అనుజ్ఞనిచ్చింది, మాట ఇచ్చింది. దాని ప్రకారమే శివమహాపురాణం ప్రకారం అయితే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి తిథి ఏది ఉందో అదే తిథి పార్వతీదేవి పుట్టినటువంటి తిథి శివమహాపురాణం ప్రకారం. ఆమె కూడా చైత్ర శుక్ల నవమి నాడు పుట్టింది. ఆ తల్లి పర్వతరాజుకి పుత్రిగా పుట్టింది కాబట్టి పార్వతీ అని పిలవబడింది. పార్వతీ అని పిలవబడితే వెంటనే నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆమెని చూశారు. నల్లగా ఉంది పిల్ల, నల్ల పిల్ల కాబట్టి కాళీ అని నామకరణం చేశాడు. నేను అలా అనగానే ఆమె ఏదో అందంలో తక్కువగా ఉంటుందని మీరు నిర్ధారణకు వచ్చేయకండి. ఎందుకని అంటే నల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉండదు అని ఏమీ నిర్ణయం చేయకూడదు. నారాయణ నారాయణి వాళ్ళిద్దరు భార్యాభర్తలు గారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ ఎంత అందంగా ఉంటాడు. నారాయణ ఒక్కసారి ఇలా చూశారనుకోండి ఇక కన్ను తిప్పుకోలేరు. కన్ను తిప్పుకోలేరు సరికదా, జుర్రుకుంటారు కళ్ళతో ఆయన అందాన్ని. అంత సౌందర్యంగా ఉంటాడు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. వసుదేవుడంతటి వాడు ఆయన కొడుకుగా ఇలా పుట్టగానే ఆయన యొక్క అందం వంక చూసి కళ్ళతో జుర్రుకుని మాట్లాడలేక ఉండిపోయాడని పోతన గారు భాగవతంలో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణ్యందు రుచిజాలు భక్త లోకపాలు చుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. ఆయన రూపాన్ని చూసేటప్పటికీ కన్నులతో జుర్రుకుని మురిసిపోయాడు వసుదేవుడు. అదితి అంతటిది ఆయన కనపడితే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదిది లక్ష్మీనాథున్ అన్నారు. ఆయన అందం ఎలా ఉంటుందో ఆయన అందానికి 1,000,000 రెట్లు అమ్మవారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని శంకరభగవత్పాదులు. శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొందారు అంటే దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింపజేయగలిగిన అందం అమ్మవారి ఉపాసన ద్వారా పొందారు అన్నారు శంకరాచార్యులు వారు. అంతటి మహాసౌందర్య రాశి ఆ తల్లి. నల్లని శరీరం కలిగి ఉంటుంది అంటే శాశ్వతురాలు అని గుర్తు. మీరు చూడండి, లోకంలో విష్ణువు నలుపు, శంకరుడు తెలుపు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక వస్తువు శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే బొగ్గైపోయింది అని గుర్తు. బొగ్గైపోయింది అనుకోండి, ఇంకంతకన్నా అవడానికి ఏముంది? ఇంకా చిట్ట చివర అది బొగ్గైపోయింది అంటే అది ఇంకా మారడానికి అవకాశం లేదు, చివరి స్థితికి వెళ్ళిపోయింది. అది నలుపు అంటే శాశ్వతుడని గుర్తు. అది కారు నలుపు కాదు, బొగ్గు నలుపు కాదు, మేఘంలో ఉండేటటువంటి నలుపు, నీరు నిండిన నలుపు, కాంతి, ఆయన ప్రేమ, ఆయన కారుణ్యం శ్రీ మహావిష్ణువుది. అదే అమ్మవారి యందు ప్రస్ఫుటమవుతుంది. అలాగే తెలుపు, బూది, విభూతి కాలిపోయి బూడిదైపోయింది, తెల్లగా అయిపోయింది. ఇంకేమవుతుంది? బూడిద ఇంకేం అవదు, శాశ్వతం. తెలుపు శాశ్వతం, నలుపు శాశ్వతం. అందుకే తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. తెలుపు అంటే అన్ని వదిలేస్తే తెలుపు, నలుపు అంటే అన్ని పుచ్చేసుకుంటే నలుపు. నిజానికి అవి రంగులు కావు. వైట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్, బ్లాక్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్.
అందుకు కదూ వేసవి కాలంలో నల్లబట్టలు వేసుకోకండి తెల్లబట్టలు వేసుకోండి అంటారు. అన్నీ వదిలేస్తే, అన్నీ లోకానికి ఇచ్చేస్తే, తనలోంచి అన్నీ వస్తే, ప్రళయంలో తనలోకి వెళ్ళిపోయినవి మళ్ళీ బయటకు వదిలితే శంకరుడు, అన్నీ తనలోకి పుచ్చుకుని రక్షిస్తే స్థితికార శక్తిగా శ్రీ మహావిష్ణువు. తత్వం అర్థం చేసుకుంటే రంగులు ఏమిటో తెలుస్తుంది. అంతేకాని నిష్కారణంగా దెబ్బలాడుకుంటే ఏమొస్తుంది? అవి రెండు శాశ్వతత్వానికి ప్రతీకలు. ఆయన రక్షకుడు, మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. లోకంలో ఎక్కడ భక్తుడు పిలిచినా వచ్చి రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు. అమ్మవారు అంతే. అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. ఎక్కడెక్కడ భక్తుడు ఆర్తితో పిలిచినా పరుగు పరుగున వస్తుంది అమ్మవారు, పరుగు పరుగున వస్తాడు ఆయన. అందుకే ఆయన అవతార ఘట్టాలలో భక్తుల్ని కాపాడిన సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అమ్మవారి అవతార కథలలో భక్తుల్ని ఆదుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అందుకు ఆ నలుపు. అంతేకాని నేను నల్ల పిల్ల అనగానే అయ్యో తెల్లగా పుడితే బాగుండేది కదండి అనకూడదు. ఆ నలుపులోని సౌందర్యం అది, ఆమె మాతృత్వం అది, లోకములను కాపాడగలిగినటువంటి శక్తి అది. అందుకే భక్తితో పిలిస్తే చాలు, ఆవిడ్ని నమ్మి ఉంటే చాలు. పిలవడం ఏమిటండి? పిలవక్కర్లేదు. ఆవిడ్ని నమ్మి ఉంటే వాడి రక్షణ ఆమెదే. విష్ణు అంతే. ఆయనని నమ్మి ఉంటే చాలు, వాడి రక్షణ అయింది. వాడు నా కొరకు రక్షింపవలయువాడు, వామనమూర్తి ఘట్టం. ఒక భక్తుణ్ణి తనని నమ్మి ఉంటే రక్షించుకోవడం ఆవిడ కర్తవ్యం. నేను తరచుగా ఉటంకిస్తూ ఉంటాను. ఇప్పటికీ షష్ఠిపూర్తి ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారు. తిరుక్కడయ్యూర్ అని దక్షిణ దేశంలో ఉంది క్షేత్రం. విచిత్రం ఏమిటంటే లోపల శివలింగం ఉంటుంది, బయట అమ్మవారు ఉంటుంది, అభిరామి అమ్మవారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మహానుభావుడు వచ్చి అక్కడ ఉంటూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. భట్టు అంటే గౌరవనీయుడు అని, అభిరామి భట్టు అంటూ ఉండేవారు. ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు. లోపల శివాలయం. అక్కడే మార్కండేయ మహర్షి మీద పాశం వేస్తే యమధర్మరాజు గారిని శివుడు తన్నాడు అంటారు. ఇప్పటికీ ఆ తలుపు తీసి చూపిస్తే కనపడుతుంది కూడా, పాశముద్ర ఉంటుంది దాని మీద. బయట అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది. ఆ అభిరామి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఈ భట్టు అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఆ ఉపాసన చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది. ఆ కనపడుతూ ఉండడంలో ఆమె ముఖంలోంచి సుధాధారలు పడుతుంటే ఆయన పరమ సంతోషంతో ముఖాన్ని దర్శనం చేస్తూ లోపల పొంగిపోతూ సమాధిలో ఉన్నాడు. అనుకోకుండా శరభోజీ మహారాజు వచ్చాడు. గుర్రం దిగి గుళ్ళోకి ఎడుతూ అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు కూర్చుని ఉన్నాడు. ఆగి చూశాడు ఇలాగా. ఏదో తన్మయావస్థలో ఉన్నాడు. అర్చకులను అడిగారు, ఎవరితనని అడిగాడు. మహాభక్తుడు మహారాజా అంటే నమ్ముతాడా? తల తీసేయండి అంటాడేమోనని ఉన్మాది, ఏదో ఉత్ప్రేరకాన్ని సేవించాడు, అలా ఉంటాడు. అతని విషయం వదిలేయండి మహారాజా అన్నారు. లోపలికి వెళ్ళాడు, అమ్మవారిని సేవించాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా చూశాడు, కాదు మహాతేజోమూర్తి, ఏదో ఉంది రహస్యం అని. ఇతడు ఉన్మాదా అని అడిగాడు. అవును అన్నారు. కదపండి అన్నాడు. కదిపారు. కళ్ళు తెరిచాడు. ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన అన్నాడు, మరి లోపల అమ్మవారి ముఖమండలాన్ని పూర్ణచంద్రబింబంగా చూస్తున్నాడు కదా, అందుకని ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. వెంటనే రాజన్నాడు, చీకటి పడ్డాకొస్తాను, పౌర్ణమి చంద్రుణ్ణి ఆకాశంలో చూపించకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. అలాగే ఆయనకి ఆలోచించే అవకాశం లేదు. ఇంకా అమ్మవారి ముఖమండలాన్నే లోపల ఇంకా ధ్యానంలో ఆ సంతోషంలో ఉన్నాడు. అలాగే అన్నాడు. ఆయనేం అమ్మవారిని అడగలేదు. రాజు వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందరూ వచ్చారు. నీకు ఎందుకురా ఏ మాట మాట్లాడుకుంటే గొడవ వదిలిపోను కదా, నువ్వు ఉన్మాది అని చెప్పావు, నిష్కారణంగా నోరు విప్పావు, పౌర్ణమి అన్నావు, ఇప్పుడు ఎక్కడ తెస్తావు? ఆయన అన్నాడు, నేను తేవడం ఏమిటి? ఆ అమ్మవారు రక్షించుకుంటుంది తన వస్తువుని తాను. చీకటి పడింది. సంధ్యావందనం చేసుకున్నాడు, అరుగు మీద కూర్చున్నాడు. కూర్చుని అభిరామి అంతాది అంటారు. ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతో తర్వాతి శ్లోకం ప్రారంభం కావాలి. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్రశశి దృష్టే దృష్టే భవతి అని శంకరులు చేశారు షట్పది. దేంతో పూర్తవుతుందో దాంతో మొదలెట్టాలి. ఉద్ధృత నగ అన్నారనుకోండి, తర్వాత మళ్ళీ నగతో మొదలెట్టాలి. నగభిధనుజ, ధనుజ అన్నారనుకోండి ధనుజకులామిత్ర, మిత్ర అన్నారనుకోండి మిత్రశశి దృష్టే, దృష్టి అన్నారు దృష్టే భవతి. ఏ మాటతో అవుతుందో ఆ మాటతో మళ్ళీ మొదలెడుతుండాలి. అదే అర్థం బద్ధం లేకుండా కాదు, అద్భుతమైనటువంటి అందం ఆవిష్కరింపబడాలి. అలా ఏ మాటతో పూర్తవుతోందో ఆ మాటతో తర్వాత శ్లోకం చెప్తూ అంతాది చెప్తున్నాడు.
చెప్తూ ఉండగా 63వ శ్లోకం దగ్గరికి ఇలా ఉంది. వచ్చాడు శరభోజీ మహారాజ్, గుర్రం దిగా అరుగు మీదకి వచ్చాడు. వచ్చి భుజం మీద తట్టి అన్నాడు, ఏది చంద్రబింబం అన్నాడు. ఎక్కడుంటుంది? అమావాస్య. చంద్రబింబం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అమ్మవారిని నమ్మి ఉన్నాడు, ఆయన ఏం ప్రార్థన చేయలే అమ్మవారిని. అంతా అని చెప్తున్నాడు. అమ్మవారు చూసింది. అభిరామి దేవాలయంలో ఉంది కదూ, తన భక్తుణ్ణి రక్షించుకోవాలి, వాడి మాట నిజం చెయ్యాలి. వెంటనే అమ్మవారి మూర్తిలోంచి చెయ్యి లేచి తన చెవి తాటంకం తీసి గుళ్ళోంచి ఆకాశంలోకి విసిరింది. సర్రన పైకెళ్ళి పూర్ణచంద్రబింబల్లా తాటంకం నిలబడింది. శరభోజీ మహారాజ్ నేల మీద పడిపోయాడు ఆ అభిరామ భట్టుకి. ఇప్పటికీ ఆ అభిరామి అంతాది కామాక్షి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంది. ఆవిడ ఉన్నది అని నమ్ముకున్న వాణ్ణి ఆ తల్లి రక్షించదు, ఆయన ఉన్నాడు అని నమ్మిన వాణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించరు. తత్వతః ఒక్కటే ఆ వస్తువు. రక్షణ శక్తియే రెండుగా వ్యవహరిస్తుంది, స్త్రీగా ఆమె, పురుషుడుగా ఆయన, అంతే. నారాయణ నారాయణి. అందుకే ఇద్దరు ఓసారి పుడుతూ ఉంటారు. అక్కడ దేవకీ వసుదేవులకు పుడతాడు, ఇక్కడ ఈవిడ యశోద నందుల దగ్గరికి వస్తుంది, ఆయన ఇక్కడికి వస్తాడు, ఆవిడ ఇక్కడికి వస్తుంది. అన్న చెల్లెళ్ళు అయ్యారా లేదా? బాహ్యంలో కూడా అది వాళ్ళిద్దరి యొక్క సమానమైనటువంటి రక్షణ ధర్మం. అది ఆమె నలుపు తప్ప, నేను ఏదో నల్లటి పిల్ల పుట్టింది నారదుడు కాళీ అని పేరు పెట్టుకున్నాడంటే మీ అందరూ దిగులు పడిపోయి రేపు పొద్దున్న దిగాలుగా ఉపన్యాసానికి రాకూడదు. ఆమె పరమరక్షణ శక్తి. మీకు తెలియదని కాదు, మీకు అందరికీ తెలుసు, నేనే వాచాలత్వం అలా అంటుంటాను. అటువంటి కరుణామయి. అందుకని నల్లపిల్లగా వచ్చింది. కానీ ఆమె కాలస్వరూపము. ఆమె చెయ్యలేనిది, ఆమెకి తెలియనిది ఏమీ లేదు. ఆ పిల్లని చూశాడు మహానుభావుడు హిమవంతుడు, పొంగిపోయాడు. అబ్బా, పోతన గారు వీరభద్ర విజయంలో చేశారు పద్యాలు. అసలు పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు. ఆ హిమవంతుడు ఆ పిల్లని చూసి అంటాడు, గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు. నేనెవరినమ్మా? ఓ కొండని. మనుష్యుల పేర్లే జ్ఞాపకం పెట్టుకోరు. రారే రాజులు రాజ్యములు గెలవరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే, శివి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భర్గవ. మనుష్యుల పేర్లే లోకంలో జ్ఞాపకం ఉండవమ్మా. కానీ అటువంటిది నేనెవరమ్మా? కొండల్లో ఓ కొండని. కానీ అమ్మా, నా పేరు శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది, ఎందుకంటే నాకు కూతురయ్యి వచ్చి పర్వతరాజపుత్రి పార్వతి అని పెట్టుకున్నావా? అమ్మా, నా పేరు శాశ్వతం చేశావమ్మా. గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తెట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు. చంద్రబింబం వంటి ముఖం కలిగిన దానా, ఇది మహాద్భుతం. ఏమి అదృష్టం! లోకములకన్నిటికీ నువ్వు తల్లివి, నీకు నేను తండ్రిని. ఇంతకన్నా భాగ్యం ఉంటుంది ఆ లోకంలో? కాబట్టి ఆ తల్లి పార్వతీదేవిగా జననం అందింది. సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి పార్వతీదేవిగా హిమవంతునికి కుమార్తె అయి హైమవతి అన్న పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఒక మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర నేను పూర్తి చేశాను. ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి తారకాసుర జననం జరిగి అక్కడ మేనకా, కళావతి, ధన్య మొదలైన వారు శాపాలు పొంది భూమి మీదకొచ్చి ఈవిడ ప్రార్థన చేసి దేవతలు బాధపడి ప్రార్థనలు చేస్తే ఆవిడ అనుగ్రహించి సువాసిని పూజ చేయించి మేనకాదేవికి కుమార్తెగా వచ్చినది అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాళ పార్వతీ జననం దగ్గర ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని కొనసాగిస్తాను ఆ తల్లి అనుగ్రహం. ఇప్పుడు ప్రవచనం అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేస్తాను, దయచేసి అలా కూర్చోండి ఒక 5 నిమిషాలు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేను మీతో ఒక విషయం మనవి చేసి నీ పూజ అని చెప్తున్నాను. అమ్మవారు చాలా ప్రీతి చెందిందనుకోండి, ఎప్పుడైనా అంత ప్రీతి చెందితే ఆమె బాలా రూపంలో వస్తుంది, చిన్నపిల్ల రూపంలో వస్తుంది.
అది ఆ ఉపాసనలో ఉన్నటువంటి పెద్దలకి అనుభవైక వేద్యమై ఉంటుంది. కానీ మీకు ఒక గొప్ప విషయం చెప్పనా, ఎంత తెలిసిన్నవాడు మాయామోహితుడు అవుతాడు. ఆవిడ వచ్చినప్పుడు గుర్తుపట్టలేడు, బాల వచ్చింది అని గుర్తుపట్టలేరు. వచ్చి చమత్కారంగా అడుగుతుంది, నాకు కాసిన పువ్వులు ఇవ్వా తాతయ్య, నాకు కాసిన పువ్వులు ఇవ్వా అను, లేకపోతే నాకు గాజులు ఇవ్వా, నాకు గాజులు ఇవ్వా, నాకు గాజులు ఇవ్వా అను అడిగి తీసుకుని మురిసిపోయి వెళ్ళిపోతుంది. చిత్రం ఏంటంటే ఆ సమయంలో చటుక్కున విసుక్కుంటాం, కానీ వెళ్ళిపోగానే తెలుస్తుంది. నేను దాపరికం లేకుండా మీ దగ్గర ఒక విషయం పంచుకుంటాను, మీరు సహృదయంతో దీన్ని స్వీకరించండి. ఇది ఏ ఆర్భాటం కోసం కానీ, ఇది ఏ ప్రచారం కోసం కానీ నేను చెప్పట్లేదు. మేము శారదా నవరాత్రులు చేస్తాం కాకినాడలో. ఒకరోజు సువాసిని పూజ చేస్తే ఒకరోజు బాల పూజ చేస్తాం. చేసినప్పుడు 9 రోజులు వచ్చాయనుకోండి, సువాసిని 5 రోజులు వస్తే బాల 4 రోజులు వస్తుంది. 8 బాలలకి చేస్తాం. 4 8 32. కానీ మేము పట్టు లంగాలు అవి కొనేటప్పుడు మాత్రం 33 కొంటాం. ఎందుకో తెలుసా, ఖచ్చితంగా వస్తుందని నమ్మకం. ఎంత సత్యమో మీకు నేను చెప్తాను. ఒకానొకప్పుడు ఏమైందంటే ఇలాగే బాల పూజ అవుతోంది. ఎందుకైనా మంచిదని ఓ పట్టులంగా బాల పూజా సామాగ్రి పెట్టుంచుతాం. లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వైద్యుడు ఒకరున్నారు కాకినాడలో, సాంబశివరావు గారని. ఆయన మనవరాలు ఆ రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నాకు అయ్యప్ప స్వామి గుడిలో బాల పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది. ఆ పిల్లని ఏం చేయాలో అర్థం కాక గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశారు. అయ్యా, బాల పూజ చేయించమని పిల్ల చాలా గోల పెట్టేస్తోంది, మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంత లబ్ధ ప్రతిష్ఠుడైన డాక్టర్ కారేయించి గోపాలకృష్ణ గారి దగ్గరికి పంపించారు. గోపాలకృష్ణ గారికి గురువుగారి మాట శాసనం. గురువుగారు రోజుకి 8 అన్నారు. ఒక్కనాటికి చేయించడం కుదరదు. అప్పటికి ఇంకా ఇంకొక బాల వస్తుందని నేను చెప్పాల, 33 కొనట్టే పెట్టామంతే. గురువుగారు చెప్తే చేయిస్తా. ఆ పిల్ల హఠం చేసి నాకు బాల పూజ కావలసిందే అని వచ్చేసింది. సువాసిని పూజకి బాల పూజకి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, బాల పూజలో ఊయల పెడతాం. ఎందుకంటే ఆమె ఊయల ఊగుతున్నప్పుడు కీర్తన పాడుతుంటే అమ్మవారు సభలో తిరుగుతుంది, ఆ బాల రూపంలో ఆవాహన అవుతుంది. ఎంత ప్రసన్నురాలవుతుందో అసలు. ఆ సమయంలో సభలో ఉండడమే చాలు, సమస్త రక్షణల హేతువు. 8 ఉయ్యాలలే పెడతాం ఎప్పుడు. చిత్రం ఏమిటంటే ఆ రోజున ఎలా పొరపాటున కట్టేశారో తెలియదు, 9 ఉయ్యాలలు కట్టేశారు. ఏం గోపాలకృష్ణ గారు, 9 ఉయ్యాలలు కట్టారు. అసలు అలా ఎలా, అందులో గోపాలకృష్ణ గారి నాయకత్వం, గోపాలకృష్ణ గారి కార్యక్రమాలంటే ఇందులో కొంతమందికే తెలుసు. ఆయన ఏదో భూమికి జానడు అలా ఉన్నారనుకుంటున్నారు మీరు, దుర్నిరీక్షుడు. అన్ని కార్యక్రమాలు రాత్రింబవళ్ళు చేస్తారు ఆయన. ఆయన దగ్గర 8 అంటే 9 కట్టడమే, చెమడాలు తీసేస్తారు. అలాంటిది ఎలా ఉన్నాయో తెలియదు, 9 ఉయ్యాళ్ళు ఉన్నాయి. ఈ పిల్ల వచ్చేసింది. 8 బాలలతో తల్లిదండ్రులు వచ్చారు, ఆ యజమానులు వచ్చారు, కూర్చోపెట్టేశాం ఉయ్యాల్లో. 9వ ఉయ్యాలు ఉండిపోయింది. విప్పేద్దాం అనుకునే లోపల ఈ పిల్లని తీసుకుని గోపాలకృష్ణ గారు వచ్చారు. గురుగారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ పిల్ల ఏడుపండి నాకు పూజ చేయమంటోందని. అమ్మవారు అనుగ్రహించింది గోపాలకృష్ణ గారు, కూర్చోపెట్టండి ఆ 9వ ఉయ్యాల్లోని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి పూజ అంతే. ఆ పిల్ల పూజ చేసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కూడా అంతే. కరెక్ట్గా బాలలందరినీ ధాన్యం పోసిన బుట్ట పట్టుకుంటున్నాం, 9వ బాల వచ్చేసింది. మళ్ళీ చేశాం. ఈ సంవత్సరం 2 మాటలు 8 మాటలు ఎక్కువ వచ్చేసింది. అది అమ్మవారి అనుగ్రహం. ఆ తల్లి బాలగా వస్తుంది. ఆమె సువాసిని పూజలో ఊయలలో ఊపం, బాల పూజలో మాత్రం బాలని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతాం. అందున అమ్మవారిని పెళ్లి కూతురిని చేసేటప్పుడు సువాసిని పూజ బాల పూజ చేసి ఆవిడ్ని ఊపడం అంటే ఊయల ఎంత ప్రసన్నురాలైపోతుందో. ఎంత ప్రసన్నురాలు కాకపోతే ఇన్ని ఆశ్చర్యకరంగా బాల భ్రమరాంబ స్వరూపం. భ్రమరాంబ దగ్గర పూజ చేసిన పసుపు కుంకాలు రావడం ఏమిటి? ఏదో ఇంత పంపిస్తారు ఇంత పంపిస్తారు. 50 కిలోల పసుపు, 50 కిలోల కుంకం, నెల్లూరు రాజరాజేశ్వరికి పూజ చేసిన కుంకం, ఇవన్నీ రేపొద్దున్న వచ్చేస్తున్నాయి. కొన్ని వేలు పసుపు తాళ్ళు బంగాపట్నంలో పూజ చేసి వచ్చేయడం ఏమిటి? అసలు కన్నం లేని ముత్యం దొరకడానికి మాకు శారదా నవరాత్రుల్లో 10 రోజులు పట్టింది. ఒక్క రోజులో అన్ని ముత్యాలు దొరకడం ఏమిటి? ఆ తల్లి అనుగ్రహం కాకపోతే.